లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. హలో, అబ్బాబ్బాబ్బా ఉండండారా. ఒకటే టెన్షన్, ఒక పక్కన దోశలు వేయాలి, ఇంకొక పక్కన ఈవెంట్ చేయాలి, మధ్యలో ఏమో ఈ అందాన్ని కాపాడుకోవాలి. ఓ మై గాడ్. హలో హలో, హాయ్, బాగున్నారా? ఒక దోశ వేసిమ్మంటారా? పల్లి చట్నీ వేసుకుంటారా? కొంచెం కొబ్బరి చట్నీ వేయినా మీకు? ఏంటో ఈ ఇంటి పనులు వంట పనులు అన్నీ చూసుకుంటూ ఈ యాంకరింగ్లు అన్నీ చేస్తూ అత్తగారి దగ్గర ఉత్తమమైనటువంటి కోడలు అనిపించుకుంటూ మామగారి దగ్గర అబ్బా ఇలాంటి కోడలు ఉండాలి అనిపిస్తూ ఏంటో గత కొంతకాలం నుంచి ఇలా గడుస్తూ ఉంటే మా ఇంటి బంగారం వచ్చేస్తుంది సమంత గారిది. మీ అందరితో పాటుగానే నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పైన రాజ్ నిడుమూరు గారు, అలాగే సమంత గారు అండ్ హిమాంక్ గారు ప్రొడ్యూసర్స్గా, రాజ్ నిడుమూరు గారు క్రియేట్ చేసి, నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసి, సంతోష్ నారాయణ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, ధర్మేంద్ర గారి ఎడిటింగ్తో, ఓం ప్రకాష్ గారి సినిమాటోగ్రఫీతో మన ముందుకి వచ్చేస్తున్నటువంటి సమంత గారు యాక్ట్ చేసిన ఇంకా చాలా మంది తారాగణంతో ద లవ్లీ మూవీ మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమంత మీద ఉండేటువంటి బోలెడంత ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే చూశాను శాము, ఎప్పటికన్నా కూడా ఈరోజు ఇంకా చాలా క్యూట్గా కనిపిస్తుంది. మరి కొంచెం సేపట్లో ఇక్కడికి ఎంటర్ అయిపోతుంది. అలాగే గుల్షన్ దేవయ్య గారిని కూడా యాజ్ యూజువల్ ఒక నెగటివ్ షేడ్లో మనం అంతకుముందు ఎలాగైతే చూసామో ఇంకొంచెం నెగటివిటీతో ఈ సినిమాలో చూపించబోతూ ఉన్నారు. మరి ఇంతమంది క్యారెక్టర్స్ లైక్ గౌతమి గారు ఉన్నారు, చైతన్యరావు ఉన్నారు, శ్రీముఖి ఉన్నారు, మంజుష ఉన్నారు. ఇంతమంది స్టార్స్తో మనం ముందుకు వచ్చేస్తున్నటువంటి ఫిలిం మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అయ్యి బాబాయ్ దోశ మాడిపోయినట్టుంది, ఒక్క నిమిషం. అమ్మా ఓకే. యానోర్ సన్షైన్ బాబు ఒకసారి పైకి రా, దూకే పైకి. యానోర్ సన్షైన్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మా ఇంటి బంగారం. మన పవర్డ్ బై శ్రేయస్ ఉత్సవ్, శ్రేయస్ వన్ సిటీ, అలాగే శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ నూనేది. ఓకే. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ అండ్ our జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. పిండి ఎక్కడ తీసుకొచ్చారు? భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఇదిగో ఒక పని చేయి, కొంచెం చట్నీ వేసేసి అక్కడే కూర్చున్నారు చూడు ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని, ఆయనకి ఇచ్చేయి. దోశ బాగుండి ఆయన 10 నిమిషాలు బాగానే ఉంటే ఇంకొకళ్ళకి ఇద్దాం. ఇవ్వు. శ్రీలక్ష్మి గారు, అబ్బ దబ్బ చెప్ప అజ్జ బాబోయ్, మీరు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా బంగాళా బాబుబాబు ఇక్కడ చేయాల్సిందే. ఓకేనా? మేమందరం వెయిటింగ్. ఒక మంచి కోడలు ఎలా ఉండాలో చూపించారు కాబట్టి మేము కూడా రెడీగా ఉన్నాం కొన్ని ఫైట్స్ నేర్పించడానికి ఇక్కడే రెడీగా ఉన్నట్టున్నారు మన రాజ్ గారు అండ్ సమంత గారు. మీరందరూ అలర్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసా, ఇంకా రాలేదు. ఇది జస్ట్ మనం ప్రాక్టీస్ చేసాం అనమాట. ఇప్పుడు సమంత గారు వచ్చినప్పుడు మీరు ఎలా అరుస్తారో ఒక్కసారి రెడీ, 1 2 3. అబ్బాబ్బాబ్బాబ్బా, మా ఇంటి బంగారం అనేది సినిమా టైటిలే కానీ నిజంగా మన సినిమాలకి మాత్రం మా ఇంటి బంగారాలు మా తెలుగు ప్రేక్షకులే. అలాగే ఈ సినిమా విజువల్స్ ఇంత బాగా రావడానికి గల కారణం ఒకటేమో మన డిఓపి గారు ఓం ప్రకాష్ గారు. ఇక్కడే ఉన్నారా మీరు? సార్ ఒక్కసారి రండి సార్, మీరు ఆమ్లెట్ ఎలా వేస్తారో చూడాలనుంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓం ప్రకాష్ గారు, డిఓపి ఓం ప్రకాష్ గారు, అలాగే ఎడిటర్ ధర్మేంద్ర గారు, మీరు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రండి. మణికంఠ దోశ ఇచ్చావా ఆయనకి? ఇవ్వలేదా? కలరిస్ట్ రఘు గారు, ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి దయచేసి రావాలి. లైవ్ ఈవెంట్స్లో నా యాంకరింగ్కి కలరింగ్ ఎలా చేయాలి అనేది నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. కలరిస్ట్ రఘు గారు అండ్ అలాగే డిఓపి ఓం ప్రకాష్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Give a big round of applause to the wonderful DOP of మా ఇంటి బంగారం, that is Om Prakash garu and colorist Raghu garu.
ఇప్పుడు సినిమాలకైతే కలరిస్ట్గా మీరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు లైవ్ ఈవెంట్లోనే ఈ కలరింగ్ అంతా బాగుండాలంటే ఏం చేయాలి? లైవ్ గ్రేడ్ చేయాలి. లైవ్ గ్రేడ్ చేయాలి. లైవ్ గ్రేడ్ చేయాలి. అది కూడా జరుగుతుందా అండి? ఓకే. సో ఈ సినిమా అంతా కూడా మనకి మాకన్నా ముందు మీరు చూసేశారు కలరింగ్ చేస్తూ. ఒక ఆడియన్స్గా మీ పర్స్పెక్టివ్ ఏంటో చెప్పండి. సూపర్ ఫ్యామిలీ ఫిలిం, సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీ ఫిలిం అది. అందరికీ నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక కోడలు అంటే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది సినిమాలో. మీ దృష్టిలో కోడలు అంటే ఎలా ఉండాలి? యా, ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది కోడలు ఎలా ఉండాలని. ఎస్, ఒక కోడలు అంటే ఎలా ఉండాలి అంటే ఎవరైతే మన ఇంటికి వస్తారో ఆ అతిథులకు కేవలం హలో నేను ఇక్కడే ఉన్నాను, అందరూ దయచేసి వెనకాల ఉండే వాళ్ళకి కనిపించట్లేదంట, కొంచెం ఫ్రంట్లో నించున్న వాళ్ళు మీరందరూ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్స్, కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెనకాల ఉండేటువంటి మా ఫ్యాన్స్కి కనిపించట్లేదు, ప్లీజ్ కూర్చోండి. కూర్చోడానికి కుర్చీ లేదా? ఓకే, ఒక పని చేయండి, కుర్చీ ఉన్నట్టుగా ఇలా యాక్ట్ చేయండి కాసేపు. ఓకే, ఒక ఉత్తమమైనటువంటి కోడలి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులకి ఏదైనా స్నాక్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఐటమ్స్ కానీ పెట్టడమే కాకుండా వాళ్ళతో వంట చేయించాలి. సార్ ఒక ఆమ్లెట్ వేసిస్తారా? ఓ దోశ వేయండి సార్, పర్వాలేదు. ఆ దోశ వస్తుంది నిజంగా? వస్తుంది, నిజంగా వస్తుంది. ఒక్కసారి మీరు పిలవండి, ఏ దోశ ఇట్రా. మీరు అటు వెళ్ళండి, ఓంప్రకాష్ గారు ఈలోగా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఓకే. ఎస్ సార్, ఈ సినిమాలో మనకి నందిని గారు, హలో డైరెక్టర్ నందిని రెడ్డి గారికి ఒక వేసుకోండి. సమంత గారు అండ్ నందిని గారి సూపర్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి మా ఇంటి బంగారం చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు ఆర్ డిఓపి సార్. ఎస్ మేడం. ఈ సినిమాలో నాకు తెలిసి మీకు చాలా కష్టమైన క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. అదేంటంటే చాలా కాలం తర్వాత ఎక్కువ మంది ఆడవాళ్ళు ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? Fully handled. Most of the films actually we shot with fully handled. మీరు చెప్తుండండి సార్, వస్తున్నా. You are not listening, no? వస్తున్నాను సార్. సార్ హౌస్ వైఫ్ అంటే ఇలాగే ఉంటుంది సార్, 100 things we have to do. చెప్పండి చెప్పండి సార్. Yeah, most of the film we shot fully in handled. Okay. So its coverage is very easy for me. And I think all the actors, especially the female actors, are all very beautiful. Yeah. ఎస్, అండ్ ఇందులో స్పెషల్గా మనకి సమంత గారి సెపరేట్ ఫైట్స్ కూడా కనిపించబోతున్నాయి. ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు షేర్ ఫ్రమ్ దట్? Actually, with Sam, this is second film with Samantha. First movie, Etto Vellipoyindi Manasu. Okay. I worked with her. That is fully in love story, very romantic, very soft character. No? Yeah. So this movie is fully opposite character. No, it's a different experience for me. She is also did very, energetic and very dynamic action sequence and all. So it's very exciting for me also shooting this kind of action sequence. ఓకే సార్, ఇటు రండి సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం సార్. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఇదిగోండి మీ అందరి కోసం కనిపిస్తుందా మీకు దోశ? రఘు గారు, మీలో ఒక కలరింగ్ టాలెంట్ మాత్రమే కాదు, ఇలా దోశలు వేసేటువంటి టాలెంట్ కూడా ఉంది అని గుర్తించినటువంటి మీ ఆవిడ, బై ది వే మీకు పెళ్ళైందా? ఆఫ్ కోర్స్. మీ ఆవిడ పేరు శిరీష వర్మ. శిరీష గారు, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఎంత మంచి దోశ వేశారో. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది సార్ కొంచెం ఈ స్పూన్స్ అటు తీస్తారా? యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఓం ప్రకాష్ గారికి థ్యాంక్ యూ సార్. ఎస్, తీసుకెళ్ళండి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు ఇంత ఉత్సాహంగా ఉండేటువంటి మా క్రౌడ్ని చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? అసలు ఏంటి ఉత్సాహం? మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయా? ఓకే, ఎస్, నాకు అర్థమవుతోంది. ఇటువైపు ఉండే వాళ్ళందరూ కొంచెం కనిపించట్లేదు, అటువైపు ఉండేటువంటి వాళ్ళకి కూడా కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడే మనకి సమంత గారు ఎంటర్ అవుతున్నారు.
సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాజ్ నిడుమూరు గారు. మనకి రాజ్ అండ్ డీకే గారు అంటేనే ఒక సిరీస్ గుర్తొచ్చేస్తాయి. ఫ్యామిలీ మ్యాన్, సిటడల్, ఫర్జీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసినటువంటి ద జీనియస్ క్రియేటర్స్ వీళ్ళిద్దరూ. రాజ్ అండ్ డీకే గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. అండ్ ఈ సినిమా క్రియేటర్ కూడా రాజ్ నిడుమూరు గారు అండ్ డైరెక్టెడ్ బై నందిని రెడ్డి గారు. ట్రాలాలా పిక్చర్స్ని ఎస్టాబ్లిష్ చేసి శుభం అనేటువంటి సినిమాని సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అండ్ హిమాంక్ గారు కూడా వచ్చేసారు, ప్రొడ్యూసర్ హిమాంక్ గారు. వాటి కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ ఇప్పుడు ఈ సినిమా ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా స్పాన్సర్స్కి మరొకసారి స్వాగతం అండ్ థ్యాంక్స్ చెప్తూ వచ్చేస్తున్నారు అనుకుంటాను. ఎస్ ఎస్ వి హావ్ అవర్ సమంత, మా డైరెక్టర్ హీరో రాహుల్ రవీంద్రన్ గారికి అండ్ అవర్ బ్యూటిఫుల్ సింగర్ చిన్మయి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. నాట్ ఓన్లీ అ సింగర్, ఆవిడ అద్భుతమైనటువంటి డబ్బింగ్ కళాకారిణి. షీఈ్ అ గ్రేట్ యాంకర్, షీఈ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ వాట్ నాట్. అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాస్ట్ అండ్ క్రూకి, అలాగే మీడియా మిత్రులకి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమా రైటర్స్ వసంత్ గారు అండ్ ప్రహాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. యాక్చువల్లీ చాలా మాట్లాడదాము, స్పీచ్ ఇవాళ ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను. బట్ మా అబ్బాయి స్కూల్ మానేశాడు, ఇవాళ అస్సలు అవ్వలేదు. సో అసలు ఏమీ ప్రిపేర్ అవ్వడానికి అయితే అవ్వలేదు. ఆన్ ది స్పాట్ మాట్లాడేద్దామని వచ్చాను. అండ్ సుమ గారిని డైరెక్ట్గా కలుస్తున్నాను ఫైనలీ. బట్ ఈ దోస్త్ తీసుకోండి. ఎవ్రీ వీక్ ఐ థింక్ వి సీ సుమ గారు 10 times లాగా. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఫస్ట్ టైం కలుస్తున్నట్టు. అవును అవును, మీరు ఇవాళ ప్రిపేర్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటన్నారు? మీ అబ్బాయి స్కూల్ మానేస్తాడండి. ఓ వావ్, వెరీ నైస్. మీ ఇంటి బంగారం మీరే అనుకుంటాను. ఓకే చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా మా ఇంటి బంగారం సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ అండి. అందరూ కలిసి ఇంట్లో వాళ్ళందరితో, చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో కలిసి చూడగలిగిన ఫిల్మ్ ఇది. అండ్ చాలా కామెడీ కానీ యాక్షన్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ సమంత గారిని యూ విల్ సీ ఎక్స్ట్రీమ్ ఎక్స్పోనెన్షియల్గా మీరు చూస్తారు ఈ సినిమాలో. ఐ హోప్ ఆ సమంత గారి ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఐ సీ అ లాట్ ఆఫ్ కార్డ్స్ ఓవర్ దేర్. అండ్ దెన్ క్విక్లీ రాజ్ గారిది నాది 8 years నుంచి కలిసి చేస్తున్నామండి ఆల్మోస్ట్. సినిమా బండి, శుభం కూడా కలిపి రాసాము. అండ్ బిగ్గెస్ట్ మూమెంట్ నాకు షేరింగ్ ద నేమ్ విత్ యూ సార్, లైక్ రిటన్ బై రాజ్ నిడుమూరు అండ్ వసంత్ మారింగంటి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. బికాస్ ఎక్కడో చెన్నైలో ఒక రూమ్లో ఉన్నప్పుడు 99 చూసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నా జీవితం కూడా మారకుండా ఉంటుందా అని అనుకున్నాను. బికాజ్ ఐ వాజ్ రీడింగ్ యువర్ స్టోరీ అండ్ అది చాలా ఇన్స్పిరేషనల్. సో ఫైనలీ కలిసి రాయడం, ఇట్స్ లైక్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో గుడ్ అండి. అండ్ నందిని రెడ్డి గారు కూడా ఆల్వేస్ అలా మొదలైన దగ్గర నుంచి చాలా సెన్సిబుల్ మూవీస్ మాకు చాలా ఇష్టం. అండ్ ఫస్ట్ ఫ్యూ డేస్ వీఆర్ లైక్ వెరీ మచ్ భయపడుతూ ఉన్నాము. సో ఆవిడతో పనిచేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ సో ఫైనలీ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండి, అది మాత్రం చెప్పగలను. కంప్లీట్గా మీరంతా ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వసంత్. కొంచెం వచ్చి దోశ మాడకుండా చూసుకోవా, ఎన్ని పనులు ఉన్నాయో. మీ అబ్బాయి స్కూల్ మానేస్తే చూసుకోవా ఏంటి? తీసుకోండి. ఏంటంత కోపంగా ఉన్నారు? ఫేస్ అలా ఉంటుందండి. నా ఫేస్ ఇలా ఉన్నట్టు కదా, మీసాలు పైకి ఉన్నాయి కదా. నైస్, నవ్వారు, బాగుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఆయిల్ ఏంటి? ఆయిల్ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా వర్క్ చేశాను. సో ఎక్కడి నుండి మొదలు పెట్టాలా అంటే 2016 నుండి
2026 సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాలం. నా తొలి సినిమా త్రివిక్రమ్ గారు దర్శకత్వంలో సమంత గారు నటించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 10 ఏళ్ల కాలం 10 వరుసల వెనుకున్న నేను తొలి వరుసకు రావడానికి పట్టిన సమయం, అక్కడి నుండి ఈ 10 మెట్లు నన్ను పైకెక్కించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి గర్వంగా ఆవిడ సినిమాలో ఒక్క సినిమాకైనా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పేరు పెడితే చాలని అనుకున్నటువంటి ఒక అభిమానికి నిర్మాతగా ఒక అవకాశం ఇవ్వటమే కాకుండా తెరకి పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా పరిచయం చేసి ఈరోజు నన్ను ఇక్కడి వరకు చేర్చిన సమంత గారికి నమస్తే మ్యామ్. నందిని మ్యామ్, మీ సినిమాలు అలా మొదలైంది ఒకటే గుర్తుంటుంది నాకు గట్టిగా. మిగిలిన సినిమాలు గుర్తు పెట్టుకోవడానికంటే చూసి ఆనందించడానికే. ఆ సినిమా తర్వాత మళ్ళీ అద్భుతమైన సినిమా మీరు చేశారని, ఇది అద్భుతమైన విజయాన్ని మీ కెరీర్లో మీకు అందిస్తుందని ఆశిస్తున్నాను. నన్ను ప్రతి ఒక్క అడుగులో నిర్దేశిస్తూ ప్రతిదీ కరెక్ట్ చేస్తూ ఇక్కడ వరకు నన్ను తీర్చిదిద్ది ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇవ్వడానికి తాతపడినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. రాజ్ సార్, ఒక ముఖ్యమైన విషయం మీతో నేను పంచుకోలేదు ఇప్పటివరకు. రాజ్ అండ్ డీకే ఇద్దరు డీ ఫర్ దోపిడీ అనేటువంటి ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశాను సార్. బట్ ఆ సినిమాకి నాకు ప్రయత్నం దొరకపోవడం, ఇన్ని సంవత్సరాల తర్వాత దొరకటం అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తున్నాను. అలానే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేయడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ చేయడమే కాకుండా ఈ సినిమాని అందరికంటే ముందు మీకులాగా ఉన్నటువంటి ఒక అభిమాని అయ్యి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక అవకాశం ఉంది కాబట్టి, చాలా చూడటానికి అవకాశం దొరికింది కాబట్టి ఎన్నిసార్లు చూసినా సరిపోని ఎంటర్టైన్మెంట్గా భావిస్తున్నాను. సో మీ అందరు ఈ సినిమాని చూసి మీ ఇంట్లో ఉన్న ప్రతి బంగారాన్ని థియేటర్కి తీసుకొచ్చి చూపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. కొంచెం చిన్న హెల్ప్ పాపం ఆయనకి చేసేసేయండి. ఆమ్లెట్ విఎఫ్ఎక్స్లో చేయమంటే చేస్తాను మ్యామ్. ఆమ్లెట్లు కూడా విఎఫ్ఎక్స్లో చేస్తారా? అంటే ఏదైనా విఎఫ్ఎక్స్లో చేయడం అలవాటు అయిపోయింది. సో అటు కూడా విఎఫ్ఎక్స్లో. నాకు ఇందాక నుంచి డౌట్ వచ్చింది, మీ మీసం కూడా విఎఫ్ఎక్సేనండి. మేసం అయితే రియల్ మ్యామ్. ధర్మేంద్ర గారికి ఇవ్వండి. ధర్మేంద్ర గారు ఎక్కడున్నారు? వేదిక మీదకి రావాలి. రండి, మీరు రండి, ఇలా రండి, ఇలా రండి, సెంటర్కి రండి. ఎడిటింగ్ అంతా చేసి ఎలా సైలెంట్గా వచ్చారు సార్. Okay. Hello everyone. My Telugu is a little bad, but I just want to thank Nandini, Samantha Garu and Raj for giving the opportunity. It was a crazy team to work with. I can't follow up with after what these guys told. I don't have so much of knowledge in writing. I asked Vasant to give me lines here, but thanks a lot for the opportunity. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయ్యో సార్, ఒక్క నిమిషం అండి, ఆ దోశ కొంచెం మాడిపోతుంది, జస్ట్ ఒక్కసారి చూసుకోండి. ధర్మేంద్ర గారు రండి. ఎడిట్ సింప్లీ సూపర్ అండి, చింపేశారు అసలు. ఎడిట్ చాలా బాగుంది. అంటే అంటే సినిమా కాదు, మనం కట్స్ అన్ని చూస్తుంటే అర్థమవుతున్నాయి కదా. సినిమా ఇంకా మనకి చూపించలేదు కానీ మీరు చూసేశారు కదా, ఎలా అనిపించింది మీకు? హలో అండి ఎవ్రీబడి. సినిమా అదిరిపోయిందండి. ఓకే, మీరు అడిగితే చెప్పగలుగుతాను, నేను మాట్లాడలేదు బేసికలీ. ఓకే, సో జనరలీ ఏంటంటే ఒక డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ అంతటి వారు ఎడిటర్ అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అలా అంటూ ఉంటారు కానీ డైరెక్టర్ అనండి. ఓకే, ఈ మొత్తం సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏది? మీరు చెప్పకుండా చెప్పాలి. దోశ అయిపోయిందండి. నా ఫేవరెట్ ఫుల్ ఫస్ట్ హాఫ్ అండి, అండ్ క్లైమాక్స్. ఓకే, సో వెయిటింగ్ ఫర్ ద. సో ఒక సీన్ అయితే చెప్పలేను కానీ ఫుల్ ఫస్ట్ హాఫ్ ఇస్ మై ఫేవరెట్. ఓకే, అండ్ క్లైమాక్స్ ఆల్సో. అలాగే ధర్మేంద్ర గారికి తస్సదియ స్టెప్ అంటే చాలా ఇష్టం అని విన్నాము. ఆయన రిక్వెస్ట్ చేశారు, ఇవాళ ఆయనే వేస్తానని చెప్పారు. అంటే కొంచెం స్టేజ్ వీక్గా ఉంది కాబట్టి ఈరోజు వేయట్లేదు. అయితే మీకు ఒక దోశ ఇస్తాను, ఉండండి, తినేసి. అయిపోయిందా దోశ? నూనె ఎక్కువ వేసారా? ఓకే, థ్యాంక్ యూ, గుడ్. కనిపించడానికి పాపం మళ్ళీ ఉన్నాడు కానీ భయపడుతున్నాడు. సార్, ఇది తినేసి ఒక స్టెప్ వేస్తారా? కావాలంటే దోశ వేస్తారా? ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆన్ June 19th. థ్యాంక్ యూ అండి. ఇది తినండి, ఆయన అంత ప్రేమగా చేస్తే. ఓకే, థ్యాంక్ యూ.
సంతోష్ నారాయణ్ గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ లో వచ్చినటువంటి సాంగ్ అండ్ ముఖి శ్రీముఖి వెల్కమ్. చిన్న కోడలు మా ఇంటి బంగారము అన్ని లక్షణాలు ఉన్నాయి అని గౌతమి గారు పరిచయం చేస్తే ఏంటా అని చూడడానికి వెయిటింగ్ జూన్ 19th వరకు. ఇదిగో మణికంట, అక్కడ మన ఫ్యాన్స్లో ఎవరో ఆనియన్ దోశ అడిగారు, ఇచ్చేసిరా. దయచేసి ఆ దోశను చింపేసుకోకండి, ఎవరైతే అడిగారో వాళ్ళు మాత్రమే తినండి. ఓకే, అజిత్ గారు మిక్స్ ఇంజనీర్ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రదీప్ గారు ఫ్రమ్ ద సౌండ్ డిపార్ట్మెంట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Ajit Garu and Pradeep Garu to please come onto the stage. So Anur Hospitals proudly presents the pre-release event of today's Ma Inti Bangaram, powered by Shreyas One City, Shreyas Utsav and Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold and our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. And our event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. దయచేసి వాళ్ళకి కొంచెం దారిస్తే వాళ్ళు వస్తారు. అజిత్ గారు అండ్ ప్రదీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. కానీ సినిమా కాంటెంట్ బాగున్నట్టయితే మన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించి దాన్ని బాక్స్ ఆఫీస్లో హిట్ చేసినంత ఇంకెవరు చేయరు అనేది అతిశయోక్తి కాదు. సార్ రండి సార్ రండి ప్లీజ్ టు కమ్ ఆన్ ద స్టేజ్. నాకు తెలిసి ఇవాళ టీం అందరూ ఒక లుక్తో రావాలి అని చెప్పారు. దాన్ని పాపం తక్కువ మందే ఫాలో అయ్యారు, మిగిలిన వాళ్ళందరూ సగంలో మోసం చేశారు. సార్ మీరు మాత్రం తూచా తప్పకుండా ఇవాళ ఏదైతే యూనిఫామ్ అనుకున్నారో అది ఫాలో అయ్యారు. మేమేం మాట్లాడుకున్నాము అంటే నాకు తెలుగు అర్థం కాదు అంటే నేను అడిగాను മലയാളി ആണോ? ആ മലയാളിയാ. ആ അപ്പം എന്താ നമ്മൾക്ക് മലയാളത്തിൽ സംസാരിക്കുക? നിങ്ങൾ എന്താ പറയണെന്ന് വെച്ചാൽ പറയും, ഞാൻ ട്രാൻസ്ലേറ്റ് ചെയ്യാം. See, let me take the opportunity to thank everyone, especially Raj sir, Samda ma'am, Himang, Rakesh, and all the team members. Arya, where are you? The call came from you. So, sir, are you free for 10 days in Hyderabad? So now it is almost the 12th day in Hyderabad. We are still polishing the film for the final release. So expect a wonder. That is what I can tell you. Just expect a wonder. Thank you so much. Thank you, sir. Sir, we had one small doubt because we rarely see technicians like you coming on for a pre-release event. Generally we see DOP sirs, editor garu atla చూస్తూ ఉంటాం. సో మిక్స్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారు అని ఇవాళ వచ్చినటువంటి ఫ్యాన్స్కి ఒక 2 లైన్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ డస్ అ మిక్స్ ఇంజనీర్ డూ? ఓకే, సి వినండి మీ నెక్స్ట్ ప్రొఫెషన్ ఇదే అయి ఉండొచ్చు. ఓకే, see, it's very simple. Whatever you hear in the theater is decided by the director, the mix engineer, music director and the sound designer. So that's it. Whatever you listen. అంటే మీరు వినేటువంటి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఎక్కడ ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి అవన్నీ కరెక్ట్ గా. Samantha ma'am, all the fights. All that. Okay, nice sir. Super. Sir. I would like to thank Raj sir, editor Dharmendra sir, Samantha ma'am, Nandini ma'am, and all other technicians. Film chala baga vachindandi, especially the climax. I had fun working on the climax actually. I was flabbergasted when I was watching the climax in the theater, in the mix theater. And I would like to thank Ajit sir for giving a wonderful mix. And I'm looking forward to, work more films with Raj sir and Samantha ma'am. Thank you so much everybody. Thank you. Thank you so much అండి. మీ అందరి వర్క్ని కూడా మేము చూడడానికి రెడీగా ఉన్నాము ఆన్ June 19th. ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ దట్ ఎనీ ఫిల్మ్ బికమ్స్ అ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్ ഒരു ദോശ വേണോ? വേണ്ട, ഒരു പുട്ട് ഇടിയപ്പം വേണോ? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో ఒక ఇండస్ట్రీలో రమేష్ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే ఒక ఎస్పెషలీ ఏ ఇండస్ట్రీలో అయినా ముఖ్యంగా మన ఫిలిం ఇండస్ట్రీలో చాలా లాంగ్ కెరియర్ ఉండడం అనేది కష్టమైనటువంటి విషయం. అందులోనూ ఒక లేడీగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక కెరియర్ని కంటిన్యూ చేయగలిగినటువంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఆవిడ్ని అంటే సినిమా
కళామ్మ తల్లి ఒక చెల్లిగా చూసింది, అక్కగా చూసింది, తల్లిగా చూసింది, అత్తగారుగా చూసింది, ఇప్పుడు ఒక నాన్నమ్మగాను అమ్మమ్మగాను కూడా చూడబోతూ ఉన్నారు. సో శ్రీలక్ష్మి గారు అంటే మనకి ఎన్ని కామెడీ క్యారెక్టర్స్ ఇప్పటికీ కూడా ఆవిడ చేసినటువంటి బాబు చిట్టి అనే మీమ్ వైరల్ అవుతూనే ఉంటుంది. సో శ్రీలక్ష్మి గారికి స్వాగతం పలుకుతూ, శ్రీలక్ష్మి గారు ఏమిటో మీరు అసలు ఏ యాంగిల్లోనూ అమ్మమ్మలా కనిపించట్లేదు. ఇందులో కనిపించేలా చేశారు అదే కొంచెం మేకప్ అది వేసి మరి ట్రై చేసినట్టున్నారు మిమ్మల్ని. ట్రై కాదు, ఓల్డ్ లుక్ చేయడానికి ట్రై చేశారు. ఉన్నదే కదా, ఊరుకోండి, చెప్పుకుంటామా ఏంటి? చెప్తారండి మీరు, ఉన్నదే కదా. ఏముంది ఏంటి పర్సులో, నేను పట్టుకుంటాను లేండి. అబ్బా పెట్టుకోండి, పట్టుకోవద్దు పెట్టుకోండి. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. తర్లాల బ్యానర్ ఎప్పటికీ ఇలాగ వెలుగొందాలని నేను ఫుల్ మనసుతో ప్రార్థిస్తున్నాను దేవుడిని. మీరు జంధ్యాల గారి సినిమాల్లో చేసినటువంటి వంటకాల పేర్లు ఒకటో రెండో మళ్ళీ మా ప్రేక్షకులకి గుర్తు చేస్తారా? అబ్బా దబ్బా జబ్బా, అది వచ్చి ఎస్వి కృష్ణారెడ్డి. ఎస్వి కృష్ణారెడ్డి గారు. బాబు చిట్టి. అలాగే వంటలు బంగాళా బహుబహు, అరటిపండు. మా మనవరాలు బంగాళా బహుబహులన్నీ చేయలేదండి. ఓ, సమంత గారు బాగా చేశారు అన్నట్టు మీకు పరిచయం చేయడం మర్చిపోయాను. సమంత గారి నాన్నమ్మ గారేగా మీరు? అవును, నాన్నమ్మ గారు. మీ మనవరాలకి వంట వరకు వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. ఏం వండుతారేంటి? అద్దరగొట్టారు చూడండి ఈ సినిమాలో. అద్దరగొట్టడం ఏంటి, కొన్ని సీన్లో బెదరగొట్టారు కూడా. అసలు ఫైటింగ్లు అదరగొట్టారు, వంటలు అదరగొట్టేశారు, కామెడీ కూడా అదరగొట్టేశారు. ఓకే, అయితే మేము వెయిటింగ్ సినిమా చూడడానికి. అసలు వెయిటింగ్ ఏంటి, తినకపోతూ రుచులు ఎందుకండి, చూసేస్తే పోలా. అడగట్లేదు. జూన్ 19th ఇన్ థియేటర్స్. మా ఇంటి బంగారం, మా ఇంటి బంగారాలు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు అసలు వణుకొచ్చేసింది సుమ గారు పిలిచారంటే, ఏంటి ఫస్ట్ నన్ను పిలిచారండి. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మీరు ఆ మాట అంటున్నారంటే అంటే భయం ఉండాలండి. భయం లేదు, ధైర్యం వచ్చేసిందంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్, అది మీ సక్సెస్ రహస్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, మీ పర్సు మర్చిపోయారా అని టెస్ట్ చేశా. ఓకే, సో ఇక్కడికి విచ్చేసిన ఆనంద్ గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఒక చిన్న క్విజ్ కార్యక్రమం కండక్ట్ చేయబోతూ ఉన్నాము. ప్రజల వద్దకి పాలన. మా దగ్గర మొబైల్ బజర్స్ ఉన్నాయి, బజర్స్ తీసుకురండి. ప్లీజ్ బ్రింగ్ ద బజర్స్. ఆ బజర్లు ఇవ్వండి. ఎస్ బాబు, ఉల్లిపాయ దోశ వచ్చింది కదా మీ దగ్గరికి. నమస్తే సార్, కూర్చోండి. ఓకే, ఎస్ రాజు గారికి ఒక బజర్, శ్రీముఖి దగ్గర ఒక బజర్ ఉంది. పర్లేదు, ఎవరికి ఆన్సర్స్ తెలిస్తే వాళ్ళు బజర్ ప్రెస్. మీరు ఇలా అనండి, నేను ట్రర్ అంటాను. ఓకేనా? ఓకే, రెడీ? మళ్ళీ నాకెందుకో స్టార్ మహిళ గేమ్ షో కండక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండేటువంటి, అదే మీ సినిమాలో ఉండేటువంటి లేడీస్ అందరూ ఉంటే నేను మినిమం 3 ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇండియాలో గోల్డ్ని ఎక్కువగా ఏ సందర్భంలో కొంటూ ఉంటారు? ఎస్ శ్రీముఖి చెప్పండి. పెళ్ళిళ్ళలో. ఎస్, మరి నీ పెళ్ళెప్పుడు? ఓకే, అది క్వశ్చన్ కాదు. ఎస్, బట్ దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. పోనీ వర్మ గారి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్. పోనీ గారు, మీరు తర్వాత ఒక సెల్ ఫోన్ ఆవిడకి చేయండి. ఎస్, కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు. వెంటనే పాస్వర్డ్ తెలుసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, బంగారం కెమికల్ సింబల్ ఆర్ ఫార్ములా ఏంటి? ఇది రాజుగారికి తెలిసి ఉండాలి. AG, AU, Aurum. AU is the right answer. మీరు జస్ట్ ఇప్పుడే ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పడం వల్ల సమంత గారి దగ్గర నుంచి ఒక క్యూట్ స్మైల్ గెలుచుకున్నారు. ఒకసారి నవ్వు, చిన్న స్మైల్ ఇవ్వండి. అటు తీసి చిన్న, మీకు బంగారం కూడా ఇస్తున్నాం. స్మైల్ ఇచ్చేసారా? ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, టీంలో ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. ఎనీబడి కెన్ ఆన్సర్. వెనకాల రోలో ఉండేవాళ్ళు ఎవరైనా. 24 క్యారెట్ అంటే ఏంటి? 24 క్యారెట్. డీకే గారు. క్వాలిటీ ఆఫ్ గోల్డ్. అది
అందుకే మీరిద్దరు క్వాలిటీ క్రియేటర్స్. రైట్ ఆన్సర్. అండ్ మీరు ఈరోజు రాజ్ గారి ఈవెంట్కి వేసుకొచ్చినటువంటి ఆ జాకెట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. వావ్, వాట్ అ వే టు విన్ అ జాకెట్. ఇప్పుడు ఇవ్వలేరు, తర్వాత ఇస్తారు. ఓకే. అండ్ ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. సమంత గారు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ క్వశ్చన్ మీకే. సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఎప్పుడు వేయాలి? బజర్ నొక్కండి. ఎస్, నొక్కారు. ఎస్, చెప్పండి సమంత గారు. సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఎప్పుడు వేయాలి? తాలింపు లాస్ట్ లో. దట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ మీరు జూన్ 19th కి కలెక్షన్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ పోనీ గారికి బజర్ ఇవ్వండి. యా, బజర్ ఎవరి చేతికి వస్తే వాళ్ళు నొక్కాలి అనేది కొత్త గేమ్ ఇది. ఓకే. మనకి పప్పు ఉడికిందా అని ఎలా తెలుస్తుంది? पप्पू उबला की नहीं, कैसे पता चलता? प्रेशर कुकर के बाद प्रेस करके पता चलता है. That is absolutely కాదా రాంగ్? అది రాంగ్ ఆన్సర్ కాదు. పప్పు ఉడికిందా లేదా, జరగండి సార్ ఒకసారి. పప్పు ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది? మా పప్పు డబ్బింగ్ ఇంజనీర్ ఫుల్గా ఇరిటేట్ అయిపోతే అరిచేస్తుంటే పప్పు ఉడికినట్టు. అండ్ ఇక్కడే మన డబ్బింగ్ ఇంజనీర్ పప్పు గారు కూడా ఉన్నారు. పప్పు గారు ఒక్కసారి రండి మీరు. లేదు అంటే ఇప్పుడు ఆవిడ చెప్పేశారు మీ కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఇరిటేట్ చేస్తారు అని. అవునా? అంటే నేను పేరు పెట్టింది మీకు నందిని రెడ్డి గారా? కృష్ణవంశీ గారు, నందిని గారు. మీ అమ్మా నాన్న మీకు పెట్టిన పేరేంటి? శ్రీనివాస్. మీరు ఎందుకు అలా ఆయనకి ఆ పేరు పెట్టారు? చాలా చరిత్ర ఉందండి. ఓకే, దాని మీద ఒక బయోపిక్ తీద్దాము. ఎనీవే, ఇప్పుడు మీకు జనరలీ నందిని గారి మీద ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? చాలా సార్ చెప్పే ఇంకెందుకు. డైలీ వాడికి కరెక్షన్ చెప్పినప్పుడల్లా వస్తుంది. అలా మీరు కరెక్షన్ రోజుకి ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు? అదే మా కరెక్షన్ ఉన్నంతసేపు మా కనెక్షన్. బాబా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సినిమా డబ్బింగ్ అండ్ అలాగే ఈ సినిమా విషయం గురించి ఏమైనా? ఎనీథింగ్? సమంత గారు. ఓకే. నేను నందిని కంటే పప్పు గారిని ఎక్కువగా చూసాను, ఎందుకంటే అన్ని రోజు డబ్బింగ్ చెప్పాను కాబట్టి. అవును, మీరు కంప్లీట్ గా డబ్బింగ్ సమంత గారు చెప్పారు ఈ ఫిల్మ్ కి. పప్పు సమంత గారు తన ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అంతసేపు అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం సమంత గారితో డబ్బింగ్ రూమ్ లో ఉన్నారు. ఏంటి? ఓకే, మన ప్రొడ్యూసర్ హిమాంక్ హ్యాస్ టు యాడ్ సంథింగ్ హియర్. హిమాంక్ గారు రండి, చెప్పండి. మనకి రండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు తెలియని హిమాంక్ గారు చెప్పండి. పప్పు మీ ఫోటో ఫ్రేమ్స్ లో ఫస్ట్ అది ఆనర్ చెప్పలే కదా నేను. అంటే సమంత గారు దాని ముందు నేను చెప్తా. ఇలా ఒక ఆఫీస్ పక్కన ఇంకో రూమ్ ఉంటుంది, ఓన్లీ హీరో ఫోటోస్ ఉంటాయి. అందులో ఫస్ట్ హీరోయిన్ ఫోటో సమంతది, మా బంగారం. కంగ్రాచులేషన్స్. బట్ అంటే అవుట్ ఆఫ్ మై years of experience I saw so many artists, కానీ సమంత గారు సంథింగ్ డిఫరెంట్ అంటే హార్డ్ వర్కింగ్ ఇంకో రూపం అది, అంతే. హార్డ్ వర్కింగ్ ఇంకో రూపం. షీ వోంట్ కాంప్రమైజ్ ఫర్ ఇట్ అట్ ఆల్. Yes, and that's why she's been in this career for so long and so successful. Definitely lifelong she will be like that. Yes, మేము అసలు కాంప్రమైజ్ అవ్వం, మీరు కూడా అవ్వరు, మాకు తెలుసు కదా మీరు ఎలా చెప్పిస్తారో డబ్బింగ్లు. ఓకే, she did very good. థ్యాంక్ యూ. తెలుగు అలాగే చెప్తారని తెలుగు వాళ్ళు కూడా చెప్పినందుకు చెప్పారు. సమంత గారు 100కి 200 మార్కులు వచ్చేసాయి మనకి. శ్రీముఖి, ఇప్పుడు నీకే క్వశ్చన్, మైక్ తీసుకో. బై ద వే, ఇందాక పప్పు ఉడికినటువంటి క్వశ్చన్ ఆవిడ రైట్ ఆన్సర్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్, మీరు శ్రీముఖి మెడలో హారం గెలుచుకున్నారు. శ్రీముఖి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఇచ్చేసేళ్ళు, అది ఎవరిదో కర్టసీ అయి ఉంటుంది. ఓకే, ఏది? యా, పెళ్ళెప్పుడు అన్నదానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు అని సమంత గారు అడుగుతున్నారు. శామ్, సినిమా అవుతున్నప్పుడు, సినిమా జరుగుతున్నప్పుడు శామ్ గారి పెళ్లి జరిగింది. సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినప్పుడు నా పెళ్లి జరుగుద్ది. అది నెక్స్ట్ వీక్ తెలుసు కదా. నీకు అర్థమవుతుందా నువ్వేం చెప్పేసావు?
అంటే జరగాలని మేనిఫెస్టింగ్ కోరుకుంటున్నాను. వాడెవడో కూడా అక్కడ రెడీగా ఉండాలి కదా. ఓకే, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన సురేష్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్ రండి సార్, ఇప్పుడే గేమ్ నడుస్తోంది, రండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. కూర్చోండి, నీకే. మనం ఒక నిమిషం, సురేష్ బాబు గారు వచ్చారు. ఎస్, మనం అందంగా ఉన్నాము అని ఎలా తెలుస్తుంది? మనం అందంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. ఎస్, దట్ ఈస్ 50% రైట్ ఆన్సర్. ఇంకొక 100% రైట్ ఆన్సర్ ఏంటి అంటే, నమస్కారం, 100% రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏంటి? మనం అందంగా ఉన్నామని అనుకోవడమే. అయ్యో, అసలు తెలియదు అసలు. ఓకే సరే, దీనికి నీకు రాలేదు, లేకపోతే నా మెడలో హారం నీకు ఇచ్చేద్దామని అనుకున్నాను. ఐమ్ సారీ, దట్ వాజ్ ఓన్లీ 50% రైట్ ఆన్సర్. సంతోష్ నారాయణ గారి బ్యూటిఫుల్ మ్యూజికల్గా మనకు ముందుకొచ్చినటువంటి అందమైన మెలోడియస్ సాంగ్, అలాగే సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని విన్నాను. జూన్ 19th కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము సినిమాను చూడడానికి. సినిమాలో వర్క్ చేసినటువంటి యాక్టర్స్ కొంతమందిని వేదిక మీదకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము. రచన టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, అలాగే ఆర్య టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, అలాగే గవిరెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, మాయా అండ్ రయాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎవరిలోనూ ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నట్టుంది. నెక్స్ట్ టైం నుంచి ఈ రీ రికార్డింగ్ అవి చేసేటప్పుడు వాడతాం. చెప్పండి. కొంచెం నర్వస్గా ఉంది. ఈ నర్వస్నెస్ తగ్గాలి అంటే ఒకటే ఒక మార్గం, మైక్ దగ్గర పెట్టుకోవడం, వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఇస్ ఆర్యన్. అందరికీ ఇక్కడ గ్యాదర్ అయిన అందరికీ నమస్కారం. ఎస్పెషలీ ఆల్ ద గెస్ట్, మీడియా ఫ్రెండ్స్ అండ్ సాలిడ్గా అందరూ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఇంటి బంగారం లాంటి ఒక మూవీతో స్టేజ్ మీద ఇలా నిలబడి మాట్లాడడం నాకు చాలా స్పెషల్ మూమెంట్ పర్టికులర్లీ. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నందిని రెడ్డి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. అండ్ ఎవరికైనా వర్క్ చేయాలి అంటే ఏ యాక్టర్కైనా వెన్ వీఆర్ వర్కింగ్ విత్ యూ ఇట్స్ లైక్ ఎ మాస్టర్ క్లాస్. అండ్ అది పర్టికులర్గా పర్సనల్గా నేను మీతో చూసాను. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. The way you maintain the harmony with the chaos with a smile and very strong soul. Thank you so much. And okay, కొంచెం చెప్దాం అంటే I should be thankful for everything కదా, so just give me 5 minutes. And then the producer, the real hero, and the biggest inspiration of my life, Samantha Garu. So basically Samantha Garu andaniki koncham kashtanga undi because I used to stand there and shout, Sam, I love you. And మీతో వర్క్ చేస్తున్నప్పుడు తెలిసిన ఒక చిన్న థింగ్ ఏంటంటే everybody says how disciplined you are and how dedicated you are when you're working, and that energy you spread, adi na kallato experience chesanu. Not everybody gets a chance like that. I'm so happy. Oka fan ga pakkana nilchoni photo తీసుకున్న దగ్గర నుంచి sharing a big screen with her is something biggest achievement for me. Thank you so much for this opportunity, Sam. I love you. And Raj sir, thank you so much for backing up such a wonderful project. And ee movie lo mee vision and the passion towards the movie about every single character and every single frame and all, it's like you set a standard like that very high. The benchmark is very high. Thank you so much. Meeto work cheyadam నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది sir. It's like a honor to me. Okay. హలో. ఓకే, ఇదిగో అలసిపోయినట్టున్నా ఒక దోశ తిను.
సుమక్క మా కాస్ట్ గురించి కూడా చెప్పాలి కదా. వాళ్ళ గురించి నేను చెప్పా ఇందాక. అంటే నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. కబుక్కుని షేర్ చేయి, అందరూ అనే టైం అయిపోద్ది. చెప్పు చెప్పు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కాస్ట్ హియర్. Srilakshmi ma'am, Gautami ma'am, Anand sir, Digant sir, and Shri especially. We share a very, very special bond. And Gavireddy garu and Rachna, everybody. Thank you so much, making me feel safe like home. And lastly, I want to add something about the direction department and the production crew, as well as బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ రియలీ నర్వస్. ఎవరి గురించి అయినా మర్చిపోతే వెరీ వెరీ సారీ. ఓం సార్, సారీ వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ, లిటిల్ ఎక్సైటెడ్ అండ్ లిటిల్ నర్వస్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. అండ్ ప్లీజ్ వాచ్ చేయండి మా ఇంటి బంగారం. అలా మొదలైంది అండ్ ఓ బేబీ అందరికి ఎంత నచ్చుతుంది. రిలీజ్ వాచ్ చేసే అంత మా ఇంటి బంగారం ఈస్ గోయింగ్ టు బి సచ్ ఎ మూవీ ఫర్ యూ. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ లైక్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. అమ్మా, ఆ అమ్మాయి మాట్లాడే లోపల 2 దోశలు వేసుకో. ఇదిగో పట్టుకో. అది నిజం పిండి కాకపోతే నా కాంపాక్ట్ పౌడర్ వేసాను అనుకుంటున్నావా అందులో? అది రియల్ పిండి. దా అమ్మా. రచన, మనకి ఇప్పుడు ఒక కాంటెస్ట్ రన్ అవుతుంది. 1 minute మనం అవగొట్టాలన్నమాట స్పీచ్. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు? నేనేనా? నీకే. ఓకే, అంటే ఏదో టైం పెడితే పిల్లలకి 1 minute స్టార్ట్. అంటే 1 minute అయిపోవాలా? పర్లేదు, ఎక్కువసేపు చెప్తే ఫీల్ అవుతారా? ఫీల్ అవుతారు సమంత గారు. అయ్యో లేదు కదా. లేదు, మా డార్లింగ్ అక్క ఏం ఫీల్ అవుతుంది అసలు. ఇంటి బంగారం. అందరికీ నమస్కారం అండి. పర్లేదమ్మా, వాళ్ళు అలాగే అంటుంటారు, నువ్వు మాట్లాడేసి. ముందుగా ఇక్కడ వచ్చిన సినిమాని ఇంత ప్రేమగా ఆదరించే ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళందరికీ, అండ్ గెస్ట్కి, అండ్ మా ఇంటి బంగారం టీం అందరికీ a big thank you for showing up and gracing this beautiful event today. మా ఇంటి బంగారం సినిమా అన్నది సో స్పెషల్ టు మీ. ర్యాండమ్లీ ఒకటే ఆర్యా నుంచి కాల్ వచ్చింది అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ ద ఐఎమ్ సో హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నందిని మ్యామ్, ఫస్ట్లీ థ్యాంక్ యూ Nandini ma'am for giving this opportunity, for believing in me. Truly I'm so grateful to watch you work in person, and your support meant a lot to me throughout this journey of the film. And thank you for giving me Tasadiya as well. And Raj sir, where is Raj sir? Sorry, is he not here? Oh sorry, okay. Thank you so much for making the set so calm and comfortable for everyone. And your vision and perspective towards film is so inspiring to all of us. Thank you so much, sir. అయ్యో నిమిషం అయింది. And Himang garu, Srinu garu, Mahesh garu, like Pony ma'am, being here. Thank you so much. Working with Tasadiya with you, had so much fun with you. And thank you so much. And coming to our cute family, మా ఇంటి బంగారం ఫ్యామిలీ, శ్రీలక్ష్మి గారు, గౌతమి గారు, చాలా నేర్చుకున్నాను మీ నుంచి రోజు. అందరం సెట్లో చాలా ఎంజాయ్ చేసాము, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ సచ్ ఎ గుడ్ కేర్ ఆఫ్ మీ. అండ్ దిగాంత్ సార్, థ్యాంక్ యూ. Digant sir, thank you so much for being so pure and warm soul. And I'm sure Telugu people going to love you. You really worked hard so much regardless of the language. And Srimukhi akka, my darling akkalu. She's such a darling to me. We got so close and set such a good vibe with her. Ma chinnodina.
అండ్ ఐ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ టైం విత్ యూ అక్క. చాలా అసలు ఇదంతా ఒరిజినల్. ఒరిజినల్ నో విగ్ ప్లీజ్. ఒక్కసారి అటు తిరుగు. హైదరాబాద్లో ఉండే నీళ్ళన్నీ ఎటు వెళ్తున్నాయా అంటే ఇటు వెళ్తున్నాయి అన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనకి సమయాభావం ఉండడం వల్ల ఒక నిమిషం, నేను మీ గురించి చెప్పలేదు అసలు. నా ఫస్ట్ గురించి అస్సలు చెప్పొద్దు, లేదు, please. చెప్పక్కర్లేదు. యాక్చువల్ అందరికి తెలుసు, WhatsApp లో పంపించు. కానీ మా అందరికి కూడా ఫస్ట్ ఉత్తమ కోడళ్ళు ఇన్స్పిరేషన్ అంటే మీరే కదా. సో మీకన్నా పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరున్నారు మా అందరికీ కదా కోడలు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో అక్క గురించి చెప్తున్నా ఒకసారి. సో ఇంకా శామ్ అక్క దగ్గర కూడా రాలేదు. ప్లీజ్ మీరు దోశలు వేసుకోండి, నేను మాట్లాడుతున్నా. సో అక్క, ఐఎమ్ షూర్ అనసూయ రోల్ ఈస్ గోయింగ్ టు బి సచ్ ఎ రిమార్కబుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్స్ ఆఫ్ యోర్స్. ఐఎమ్ షూర్ మన జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ గారు, గవిరెడ్డి బా, అండ్ ఇంకా మంజుషా విచ్ ప్లేడ్ ఎ రియలీ గుడ్ ఫిల్మ్ ఇన్ ద రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆర్యన్ రియల్ లైఫ్లో అక్కలా చేసి రియల్ లైఫ్లో కూడా అక్క అయిపోయింది. వి గాట్ సో క్లోజ్. మా నందిని మ్యామ్ థ్యాంక్ యూ, మా అందరిని కుటుంబంలా కలిపినందుకు థ్యాంక్ యూ. అండ్ అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి కదా, ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే ఈ మాత్రం కూడా ఉండాలి ఇందులో. సో ఐఎమ్ సో హ్యాపీ టు బై అ పార్ట్ ఆఫ్ సచ్ women empowerment film in this. And finally coming to Samantha garu. Samantha garu performance is just brilliant. Big round of applause to Samantha garu. Samantha garu mana andari bangaram. Samantha garu, of course, yes, Samantha garu andari bangaram. Thank you Samantha ma'am for choosing me to be a part of Tralala film. And inti inka maatladu gold ante aape manistunnaట్టుndi. So thank you so much. It's I'm truly honored to share a screen space with you, and the fact that I got to see you in person every other day and dancing with you, watch you act, and it's just truly inspiring and amazing to see. And అప్పుడు ఎప్పుడో ఎస్విఎస్సిలో అక్క పెద్దనాన్న పిలుస్తున్నారే అన్న దగ్గర నుండి ఇప్పుడు వదిన అన్నయ్య వచ్చాడే వరకు Thank you so much. Dialogue ఒకటే మారింది. Thank you very much, and looking forward to seeing you on June 19th. దోస్ మాడిపోతుందా? Yes, లేదమ్మా, ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. Thank you very much, and let's hand over the mic to Gavireddy garu. Thank you so much. చాలా షార్ట్గా ఫినిష్ చేస్తా. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి నా గుర్తింపుకి కారణం మా ట్రాలాలా మూవీస్. మా ప్రొడ్యూసర్ ఇమాంక గారికి, సమంత గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. దాంతోపాటు నెక్స్ట్ అలా వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలనుకున్న టైంలో మళ్ళీ మా ఇంటి బంగారం లాంటి ఒక మంచి సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ఆర్టిస్టులతో పనిచేసే ఒక అదృష్టం నాకు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ట్రాలాలా నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అని గ్యారంటీగా ఈ కొద్ది ట్రావెలింగ్లో నాకు అనిపించింది. సో ట్రాలాలా మూవీస్ మరిన్ని సూపర్ హిట్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నందిని రెడ్డి గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫ్యాను. అంతకుముందు బిఫోర్ 2-3 సార్లు దూరం నుంచి చూశాను, కలిశాను. ఎవరన్నా వస్తే ఏంటి చెప్పు అనేవాళ్ళు. ఏంటి వీడేంటి ఇంత లవ్ స్టోరీస్ తీస్తున్నారు, ఇంత ఫ్యామిలీస్ తీస్తున్నారు ఏంటి అనుకునేవాడిని. ఎవరు ఆగరా కాసేపు, మాట్లాడవచ్చు కదా కాసేపు అనుకునేవాడిని. బట్ సినిమాలో మాత్రం లవ్ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ బాగా తీసేవాళ్ళు. సో తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత కలిశాను, కొంచెం మాట్లాడడం మొదలైంది. తర్వాత జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లాగా చెప్పమ్మా ఓకే అండ్ చెప్పి సడన్గా గాజులు తీసి గన్ పెట్టి ఒక యాక్షన్ స్టోరీని మిక్స్ చేసి తీశారు. ఇన్ని రోజులు నందిని గారి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అంత మంచి సినిమా అవ్వబోతుందని నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ నందిని మేడం, మీతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చివరిలో వచ్చేస్తున్నా. ఓకే, ఫైనల్లీ మొన్న ఒక ఎంట్రీలో ఒకరు అడిగారు నీకు ఇష్టమైన హీరో ఎవరు అని. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అని చెప్పా. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అన్నారు. సమంత గారు అన్నాను. అంటే లేదు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నువ్వు ఫేవరెట్ అని చెప్తున్నావు అన్నారు. నేను అవకాశం ఇచ్చాను ఫేవరెట్ అని నేను ఒక్కడనే చెప్తే, ఇన్నేళ్ల కష్టంలో 15 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేసుకుంటూ కష్టపడి ఒక మెట్టు వచ్చి ఈరోజు ఇక్కడ వరకు వచ్చిన సమంత గారికి నాలాంటి అవకాశం ఇచ్చి ఫ్యాన్ అయిన నా ఒక్కడికన్నా
ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పా. సో ఫైనల్గా నేను ఒకటి చెప్పా, అవును లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అవసరం ఉన్నప్పుడు మన ముందు నిలబడి మనకు ముందు నించొని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు మనకు ఫేవరెట్ కాకపోతే ఇంకెవరు ఫేవరెట్ అవుతారు? సో అలాగే నాకు సమంత గారు కూడా ఫేవరెట్ అని చెప్పాను అనమాట. సో ఫైనల్లీ సమంత గారి ఓవరాల్ ఈ జర్నీలో ఒక చిన్నది అర్థమైంది ఏంటంటే, మా ఇంటి బంగారం మన ఫ్యామిలీ కోసం మన కుటుంబం కోసం నిలబడితే మా ఇంటి బంగారం. కానీ సమంత గారు ఓవరాల్ ఈ తక్కువ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, సమంత గారు ఫ్యామిలీ కోసం వాళ్ళ ఇంటి కోసం నిలబడతారు, అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల కోసం వాళ్ళు నమ్ముకున్న మనుషుల కోసం నిలబడతారు. అది మనందరి బంగారం సమంత గారు నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాని వెనక నుండి నడిపించిన చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఓం ప్రకాష్ గారు, ఉల్లాస్ గారు, వసంత్ గారు, ప్రయాస్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మా కో యాక్టర్స్ అయిపోయింది, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ కూడా ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు అన్నీ చెప్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏంటో తెలుసా? ఈమెకి 2 చాక్లెట్ ఇచ్చారు, నాకు ఒకటే ఇచ్చావేంటి ఇందాక? ఇస్తాను ఇద్దరికి తలా 2. ఓకే, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నేను అంటే సమంత మ్యామ్ గురించి ఒక డైలాగ్ చెప్తా. డైలాగ్ ఒకటి. మా ఇంటి బంగారం దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో కాదు నిజంగానే గుద్ది చంపేస్తా. ఏదో సాఫ్ట్గా కనిపిస్తున్నావు, సాఫ్ట్గా డైలాగ్ చెప్తావు అనుకుంటే అమ్మో నువ్వేం చెప్తావేంటి? నీ పేరేంటి? మాయా. మాయా, వావ్ మాయా, నీ కళ్ళు ఎంత బాగున్నాయి తెలుసా? ఏం చేసావు నువ్వు ఈ సినిమాలో? ఈ సినిమాలో యాక్ట్ చేసావా? డైలాగ్ ఉందా నీకు ఈ సినిమాలోనా? అవును. డైలాగ్ ఏం లేదు. పోనీ ఒక పాట పాడతావా ఇప్పుడు? సమంతదా? ఏదైనా పాడు, నీ ఇష్టం. ఓకే. తత్త సాదియ తగ్గేదే లేదు హొయ్య అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాల చెలరేగి పో పో పో. ఎంత క్యూట్గా, ఎంత బాగా పాడావో. థ్యాంక్ యూ. టాటా, బాయ్. అయితే వెళ్ళిపో. ఓకే ఓకే బాయ్. మైక్ ఇస్తావా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, టాటా బాయ్. అండ్ అలాగే ఈ సినిమాలో మన బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్, ఈ సినిమాకే కాదు ఇంకా ఎన్నో ఫిల్మ్స్కి అందమైనటువంటి సాంగ్స్కి బ్యూటిఫుల్ డాన్స్ కంపోజ్ చేసిన మా పోనీ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పోనీ వర్మ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. హే ఆకతాయి ఒక్కడంట రాలుగాయి, ఒక్కడంట వేసేయను కన్నమంట దూకేను గోడలంట దొంగ దొంగ. ఆనంద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. దొంగ దొంగ సినిమాతో అప్పుడు ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు. ఆనంద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఈ సినిమాలో గౌతమి గారు అండ్ ఆనంద్ గారు పేరుగా కనిపించబోతున్నారు. ఇవాళ పేరు కొంచెం ఆవిడికి నీరసంగా ఉంది కాబట్టి రాలేదు. అండ్ అలాగే దిగంత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫెంటాస్టిక్ యాక్టర్ దిగంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. పోనీ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ దిస్ full energetic passionate team of మా ఇంటి బంగారం, how did it feel? It was really amazing, and to do such a lovely song. Thank you so much, Sam, for making it such a huge hit. The steps were extremely simple, but the way you performed, I think, made a lot of difference. Thanks a million. Nandini garu is in the kitchen. I want to thank Nandu because this is my 3rd association with her, and it's always been pleasure, and she always trusts me with her song. Thank you, Raj, for telling me कि ऐसा step कुछ होना चाहिए कि everybody should do it, and I think we could do it. And it's a lovely team. All the actors were fantastic.
and they really worked hard, and it was wonderful. Thank you. And today we are going to perform that step on stage. And Suma will dance with me. Yeah, of course, I will. నేను చేస్తా. అండ్ మనతో పాటుగానే సమంత గారు కూడా ఒక స్టెప్. And Srimukhi. Yes. And Nandini Reddy garu. And Nandu. Yes. కానీ దానికన్నా ముందు ఆనంద్ గారు మాట్లాడేస్తారు. They know the steps. Both of them, they know the steps very well. Yes. సార్ ఒకసారి మీ మాటలు. I will not take much time. అందరికీ నమస్కారం అండి. ఈ మా ఇంటి బంగారం పిక్చర్లో మాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు నందిని రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ ఇమాన్ గారికి, సమంత గారికి, షో రన్నర్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఈ పిక్చర్ అన్ని డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో ఈ ఫ్రైడే నుంచి బంగారం పెరుగుతూనే ఉంటుంది. అందరూ ఈ పిక్చర్ థియేటర్లో చూడండి, ఎందుకంటే బిగ్ స్క్రీన్ ఇస్ మదర్ ఆఫ్ సినిమా. సో థియేటర్లో చూడండి, తత్త ఇయానని పాడి సెలబ్రేట్ చేయండి. సీ యూ ఆల్ సూన్ నెక్స్ట్ వీక్ సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు అండ్ దిగంత్ గారు. Andriki namaskaram. My Telugu is kind of weak, so I'll say it in English. I won't take much of your time. I know you all are waiting for Samantha garu to come on stage and speak, right? Yeah, even I'm a huge admirer of her work, and it's been an honor to be part of this wonderful movie called Ma Inti Bangaram. And thank you, Nandini garu. Thank you so much. I'm also a huge fan of Oh Baby movie, and I had no idea I was going to work with Nandini Reddy and Samantha. So I'm grateful to the entire team, Anand sir, Himank, our producer, Ullas, art director, and Arya. I think he's done a fantastic job to get everything organized. And Rachna, Geeta, Arya, Rachna, Geeta, both are same. Srimukhi garu, and thank you for being, taking me. I'm from Bangalore. I act in Kannada movies. I'm new to Telugu industry. Nakoka inkoka chance istara? ఇస్తాము. Thank you. నేనేంటి ప్రూవ్ చేస్తాను. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ దిగంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. అండ్ ఇక్కడ చాలా కుకింగ్ జరుగుతుంది. కావాలండి మీరు దోశలు వేయొచ్చండి. కొంచెం మళ్ళీ మైక్లో చెప్పండి. సార్, I used to run a restaurant. I'm a good cook. కావాలంటే చేసి ఇస్తాను. వావ్, నందిని గారు, మనకి దోశ వేయడానికి ఎవరు దొరకట్లేదని చూసాం కదా. ఆనంద్ గారు రండి ఆనంద్ గారు రండి. మీరు దోశలు వేస్తూ ఉండండి. మాకైతే అంటే నందిని రెడ్డి గారు చేసినటువంటి మేకింగ్ కానీ, అలాగే మన రాజ్ గారి క్రియేషన్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. సంతోష్ నారాయణ గారి మ్యూజిక్తో పాటుగానే వేరే వాళ్ళు వేసినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. వాట్ యూ హ్యావ్ టు సే? అంటే ఒరిజినలే బాగుంటుంది కదా అని అనుకున్నాము, బట్ ఇది ఇంకా బాగుంది. వేరే సినిమాల పాటలు కూడా భలే సెట్ అయ్యాయి. శామ్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. యా, అయితే అటు తిరిగి చూస్తూ ఉండు. మన శామ్ గారు మీ గురించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా పోస్టర్స్ కూడా ఉన్నాయి. అది మనం సక్సెస్ మీట్ లో, థ్యాంక్ యూ వెరీ మచ్, అప్పుడు చూద్దాం. ఓకే, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్ దేవకట్ట గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సినిమాల్ని డైరెక్ట్ చేసినటువంటి దేవకట్ట గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అన్నమాచార్య కీర్తనలు అనగానే మనకి గుర్తొచ్చేది శ్రీమతి శోభారాజు గారు. ఆవిడికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శోభారాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఏషియన్ ఫిల్మ్స్ జాన్వి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్ రాకింగ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ జాన్వి గారు, ప్లీజ్. మరి మనం ఒకటి కమ్. శోభారాజు గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఓం నమో నారాయణాయ. మంచి నామస్మరణ చేశారు. ఈ సినిమాకి 100% సక్సెస్ తప్పకుండా వస్తుందండి. వెరీ గుడ్. నేను సమంతకి ఫ్యాన్ అయింది ఎప్పుడంటే ఈగ సినిమా చూసినప్పుడు. ఆ అమ్మాయి ఎంత అందంగా నవ్వుతుంది, ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది. ఆ అమ్మాయిని ఎప్పుడన్నా చూడగలనా అన్న ఆలోచనలో అప్పుడున్నాను. కానీ తన గురించి విషయాలు కొన్ని తెలుసుకున్నాను. అనాథ బాలికలకు తను చేసే సేవ, అలాగే
కొంతమంది పిల్లలకి అవకాశం లేని పిల్లలకి, స్పెషల్ చిల్డ్రన్కి తను విద్య నేర్పించడం తెలుసుకుని తోటి వారికి సహాయం చేసే ఒక గుణం తెలుసుకుని ఈషా ఫౌండేషన్లో నెలకు 3 రోజులు వెళ్ళి కనీసం ఫోన్ కూడా పట్టుకోకుండా మౌనం వహిస్తుంది అని తెలుసుకుని ఆ అమ్మాయి మా ఇంటి బంగారం అయిందని చెప్పి చాలా సంతోషిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సమంత. మా ఇంటి బంగారం మేలిమి బంగారం కావాలని, మా ఇంటి మేలిమి బంగారం కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అన్నమాచార్య కీర్తనల్లో భగవంతుణ్ణి బంగారం అంటాడు అన్నమయ్య, భగవత్ తత్వాన్ని బంగారం అంటాడు. అంటే మంచి ప్రవర్తన, మంచి మనస్సు, మంచి గుణాలు ఉండడం బంగారం. కానీ కేవలం బాహ్యాడంబరాలు మటుకే ఉంటే అంత రాణించరు. సమంత ఈరోజు రాణిస్తోంది అని అంటే నేను ఎప్పుడో ఒక చిన్న పిల్ల చేసిన చిన్న వీడియో గుర్తు చేసుకుంటున్నాను. ఆ పిల్ల సమంత ఇదివరకు కొంచెం వేవరవుతుంది మనసులో, ఇప్పుడు స్టడీగా వెళ్తోందని ఒక వీడియో చేస్తే మా వాడికి పంపించాను కూడా, షేర్ చేశాను ఆ వీడియో. అట్లా లోపల ఆంతర్యం కూడా పరిశుద్ధంగా ఉండి బాహ్యంగా కూడా బాగున్నప్పుడే అది బంగారం కాదు, మేలిమి బంగారం అవుతుంది. ఫ్యామిలీ వాల్యూస్తో రాజ్ నిడుమోరు అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ అద్భుతమైన సినిమా వస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరితో పాటుగా నేను కూడా చూడాలని, ఎందుకంటే స్వతసిద్ధంగా ఎందుకనో చిన్నప్పటి నుండి పోరాడి సమంత ఇందులో ఫైట్ చేస్తుంది అంటే చూడాలి, నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సమంత ఫర్ బీయింగ్ ద మేలిమి బంగారు ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన షణ్ముఖి పేరు నేను చాలా వింటున్నాను. చాలా చక్కగా తనతో కూడా చేరి తీసిందని చాలా సంతోషిస్తున్నాను. తనతో కూడా చాలా చక్కగా యాక్ట్ చేసింది, సరిసమానంగా తోడుకోడలుగా అని. ఆల్ ద బెస్ట్ యూ టు. అలాగే నా స్నేహితురాలు శ్రీలక్ష్మి గారు చాలా చక్కటి పాత్ర పోషించారని విన్నాను. డీకే అండ్ రాజ్ వీళ్ళిద్దరికీ నేను శుభాభినందనలు తెలుపుతూ, శుభాశీస్సులు తెలుపుతూ, నందిని రెడ్డి గారికి కూడా చక్కటి భవిష్యత్తు ఉండాలి ఈ సినిమాతో అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, నేను ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసురాలనయ్యానండి. నేను ప్రసాదం తీసుకొచ్చాను. అది మా ఇంటి బంగారం సూపర్ సక్సెస్ అవ్వాలన్న ప్రార్థనతో సమంతకి ఇవ్వాలనుకుంటున్నాను. నేను దిగి ఇస్తాను తల్లి నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, అందరికీ నమస్తే. అది ఒక విషయం చెప్పాలనుకున్నాను. అత్తత్త సతీయ ఆ పాట తన డ్యాన్స్ చూసి నేను చాలా సంతోషపడ్డాను. చాలా అద్భుతంగా ఉంది. చిన్మయి ఇక్కడ ఉందనుకుంటా, చాలా చక్కగా పాడింది. అది చతురస్రం తాళం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను క్లాస్లో కూడా ఆ పాటను ఉపయోగించాను. చిన్మయి, యువర్ సాంగ్ ఐ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ మై స్టూడెంట్స్ వాట్ ఈస్ చతురస్రం. థ్యాంక్ యూ సో మచ్ శోభారాజు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి నీకు అంత స్పాంటేనిటీ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి అని తస్సాదియా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ. అండ్
సమంత గారితో పాటు మా అందరికీ కూడా కొంచెం తిరుపతి ప్రసాదం. సమంత గారు మీరు మొన్న మా ఇంట్లో పూరీలు కూడా వేశారు, చాలా బాగా. కుర్మా కూడా మీరే చేశారు, చాలా బాగుంది. కుర్మా కూడా మీరే చేశారు. రండి జాన్వి. జాన్వి పెద్ద స్పీచ్ కాబట్టి లాస్ట్లో మాట్లాడుతానంటుంది. అందరికీ నమస్కారం. Firstly, Nandini Reddy Garu, I love your work, the sensitivity, thrill, excitement, everything that you balance in your stories. So congratulations already for this. It's looking so exciting and fresh. Samantha Garu, you are truly golden, so the word Bangaram was probably made for you. We're very happy to bring this film forward to you guys, and congratulations to the entire team. Thank you so much, Janvi, and wishing you success to Devagata Garu. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంటికి వచ్చానండి. రాజ్ అండ్ డీకే ఆర్ లైక్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. వి గో లైక్ ఆల్మోస్ట్ 25-30 years. ఒకరు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, ఒకరు షార్ట్ ఫిల్మ్గా ఒకరు బూమ్ మైక్స్ పట్టుకుంటూ డెట్రాయిట్లో వి గ్రూ అప్ లర్నింగ్ ఫిల్మ్ మేకింగ్. వీ ఆల్వేస్ థాట్ లైక్ మన ముగ్గురం కలిసి ఏదో ఒక సినిమా కొలాబరేట్ చేయాలి, ఒక సినిమా చేయాలని ఒక 25 years నుంచి నడుస్తూనే ఉంది. ఫైనల్గా అట్లీస్ట్ ఒక సినిమాలో ఒక స్టేజ్లో కలిసాము. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సమంతతో వర్క్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ సమంత ఈజ్ బంగారం, అండ్ నౌ షీ ఈజ్ మై ఇంటి బంగారం టూ రైట్ నౌ. అండ్ ఐఎమ్ హియర్ ఫర్ రూటింగ్ ఫర్ రాజ్ అండ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్. ఈ టీజర్ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి ఐఎమ్ ఓన్లీ సీయింగ్ గోల్డ్. రాజ్ కొంచెం ఏదైనా ఎక్కువైతే చెప్పు, వచ్చి కలెక్ట్ చేసుకుంటా లోడ్ ఎక్కువైతే. సో సచ్ ఏ పాజిటివ్ వైబ్. అండ్ నందిని సినిమాలో నాకు అలా మొదలైంది. ఓ బేబీ ఆర్ మై ఫేవరెట్, అండ్ అగైన్ ఓ బేబీ ఈజ్ అ కొలాబరేషన్ అగైన్. అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ట్రూ ఫ్రెండ్స్ ఫర్ మీ ఇన్ ద హోల్ ఇండస్ట్రీ వేర్ వీ టాక్ ఓపెన్లీ, వెరీ ఓపెన్ హార్టెడ్లీ. అండ్ స్వప్న, హాయ్, చాలా రోజులు అయినట్టుంది మనం కలిసి నిన్న. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఓకే రాజ్, లైక్ ఒక 1 or 2 బిస్కెట్స్ సేవ్ చేసి పెట్టుకో నాకు ఆఫ్టర్ రిలీజ్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ అండి. ఐ కెన్ రైట్ ఇట్. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఐ విల్ బెట్ ఆల్ మై మనీ ఆన్ దిస్ ఫిల్మ్ రైట్ ఫ్రమ్ వాచింగ్ ద గ్లిమ్స్. అండ్ యూ బెట్ యువర్ మనీ, ఐ థింక్ యూ విల్ బై బంగారం విత్ దిస్ ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ. గ్లాడ్ టు బీ హియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవగట్ట గారు. అండ్ అలాగే మన ఈ ట్రాలాల సైన్యంలో రాకేష్ అండ్ ఆర్యాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవర్ లైన్ ప్రొడ్యూసర్స్ అండ్ వన్ ఆఫ్ ద వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అయిన ఆర్యాకి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి. ఆల్ ది బెస్ట్ టు ఆర్యా అండ్ ఆల్ ది బెస్ట్ టు రాకేష్. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ టైం తీసుకోను, టీం అందరి గురించి తర్వాత మాట్లాడతాను. చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడాలి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచోళ్ళకి 2 దోశలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా గెస్ట్లు ఉంటే నేను 9 o'clock ఇంటికి ఎందుకు వెళ్ళిపోను? థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అండ్ ఆర్యాకి గట్టిగా ఒకసారి చప్పట్లు. ఫర్ హ్యావింగ్ క్రియేటెడ్ హిస్టరీ యాజ్ ద షార్టెస్ట్ స్పీకర్స్ ఇన్ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. వావ్, దట్స్ అమేజింగ్. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళేమో అద్భుతమైనటువంటి యాక్టరు, డైరెక్టరు అండ్ బ్యూటిఫుల్ ఒరేటర్. ఇంకొకళ్ళు కూడా ఒక బ్యూటిఫుల్ ఒరేటరు, సింగరు అండ్ వాట్ నాట్. ఇద్దరు కూడా బోలెడంత మల్టీ టాస్కింగ్ చేయగలిగినటువంటి వండర్ఫుల్ పర్ఫార్మర్స్. రాహుల్ గారు అండ్ చిన్మయి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, తసదియా అంత బ్యూటిఫుల్గా పాడినటువంటి చిన్మయి గారు గ్యారంటీగా మన కోసం ఈ స్టేజ్ మీద ఎందుకు పాడతారు. అండ్ చిన్మయి గారు పాట పాడుతుంటే రాహుల్ గారు ఎందుకు డాన్స్ చేయరు? యా, ఓకే. సో ముందు రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదంతా పాతకాలం మాట. ఎస్, నేను మాత్రం చాలా ఎమోషనల్గా ఉన్నానండి ఇవాళ. నేను కొన్నేళ్లుగా వెయిటింగ్. శామ్ సోలో సినిమా తెలుగు థియేటర్స్లో 2 స్టేట్స్లో నేను వెళ్ళి చూడాలి, క్రౌడ్తో పాటు క్లాప్ కొట్టాలని. సో కొంచెం ఎమోషనల్గానే ఉన్నాను. మనకి
లైఫ్లో ఫ్యామిలీ కాకుండా లక్ ఉంటే ముగ్గురు మహా అయితే నలుగురు దొరుకుతారండి. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన కోసం ఏవైనా చేస్తారు, వాళ్ళ కోసం మనం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ పంచుకుంటే మన బాధ తగ్గుతుంది, వాళ్ళకెళ్ళి ఒక శుభవార్త చెప్తే మన సంతోషం రెట్టింపు అవుతుంది. అలాంటి వాళ్ళే మనం లైఫ్లో సంపాదించుకునే ఆస్తి. అంతకన్నా ఇంపార్టెంట్ వెల్త్ లైఫ్లో అసలు ఎర్న్ చేయలేము. నేను నా లైఫ్లో సంపాదించుకున్న ఆస్తి ఈ అమ్మాయి. శామ్ మా ఇంటి బంగారం, బికాజ్ షీఈస్ ఫ్యామిలీ. అండ్ ఈ 2 స్టేట్స్లో ఎన్నో ఫ్యామిలీస్ ఈ అమ్మాయిని వాళ్ళంటి బంగారం అనుకుంటారు. అది నువ్వు సంపాదించుకున్న ఆస్తి. దట్ లవ్ ఓవర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ నోయింగ్ యూ, వాచింగ్ దట్ లవ్ ఫర్ యూ, దట్స్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రివార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ బంగారం వల్ల నాకు పరిచయమైన ఇంకో బంగారం మా నందు. యూఆర్ మై డార్లింగ్ నందు. యూ నో హౌ మచ్ ఐ ఆల్వేస్ రూట్ ఫర్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఈ బంగారం వల్ల ఈ మధ్యన నాకు పరిచయమైన ఇంకో బంగారం రాజ్, అలాగే హిమాంక్. ఇంతమంది బంగారం కలిసి ఈ సినిమా చేస్తుంటే, అండ్ ఈ సినిమా నా భార్యకి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చిన సినిమా. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ ఐ జస్ట్ వాంట్ టు సే ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సామీ, లవ్ యూ సామీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ గారు, మీకు దోశలు వేయడం వచ్చా? వచ్చని చెప్పొచ్చుగా, ఊరికే వచ్చు. ఏది సమంత గారు మా ఇంట్లో కుర్మా చేసినట్టేనా? సమంత ఎంత బాగా చేస్తుందో దోశ అంతే బాగా చేస్తాను నేను కూడా. అయితే అర్థమైపోయింది మాకు. చిన్మయ్య గారు. Yes, ma'am. The rock star anchor of entire India. I am a huge fan of hers. I have no idea how she has this energy. I am truly grateful to be a part of this. Sam, you know that I love you so much. And I'm one of those people who's constantly praying for her, and I truly wish that this movie is a blockbuster. Nandini, my Nandi baby, is one of the most special people in our lives. And for you as well, I wish this is like 100,000 times a blockbuster for you and for everybody, and for Raj Garu also. And without much ado, tattattatasadiya taggedi ledu hoyya ammai annaka amatram undale tattattatasadiya taggedi ledu hoyya ammai annaka amatram undale cheleregipo. Thank you. ఓ మై గాడ్, అసలు ఇంత స్వీట్నెస్ ఎలా వస్తుందండి మీ వాయిస్లో? మీరు పాటించే డైట్ ఏంటి? కొంచెం మీ ద్వారా చేసుకున్నా మీ దగ్గర నుంచి. నా థ్యాంక్ యూ. నేను చిత్ర గారు సేమ్ డైట్ ఫాలో అవుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు, యాజ్ యూజువల్ నిన్న కూడా మనం సంగీతంలో కలిసాం. స్వప్న గారు ఇక్కడే ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఇంకో ఈవెంట్లో కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, అండ్ దోశలు పంపిస్తా బాబు. మసాలా దోశ నీకు కావాల్సింది? ఓకే మణికంఠ, 2 మసాలా దోశ. ఓకే, సో అలాగే మనం ఒక యాంకర్ అంటే కేవలం స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం మాత్రమే కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు హావభావాలతో నవరసాల్ని పలికించగలిగిన వాళ్ళేరా యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి శ్రీముఖి నేను పిలిచేశానా? ఓకే, లెట్స్ ఇన్వైట్ శ్రీముఖి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటో ఇవాళ వెరైటీగా కనకాంబరం వాసన వస్తుంది. జనరలీ మల్లెపూలకే వస్తాయి. ఓకే శ్రీముఖి, తీసుకో. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు బంగారాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ ఇంత ఎనర్జీ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చాలామంది పెద్దలు ఉన్నారు, సో క్విక్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ మై డియరెస్ట్ డార్లింగ్ నందిని రెడ్డి గారు, ప్లీజ్ అక్క, ప్లీజ్ కమ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాను. 2.5 సంవత్సరాల తర్వాత బోలా శంకర్ అనే సినిమా తర్వాత ఇక్కడ ఉన్నాను అంటే దానికి ఏకైక కారణం మీరు. నన్ను భరించి, నన్ను ఓపిక్గా ఒప్పించి, నన్ను చిన్నపిల్లలాగా నడిపించి ఈ సినిమాలో ఒక బంగారంలాగా తీర్చిదిద్దినందుకు
థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ముఖ్యంగా చెప్పాలి అనేసి అంటే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి, రాజ్ గారు, డీకే గారు. మీరు అసలు తెలుగు వాళ్ళని మాకు తెలియదు సార్. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చూసిన తర్వాత మా సమంత గారిని సీజన్ 2లో ఒక డిఫరెంట్ ఎనర్జెటిక్గా చూపించిన తర్వాత ఇలాంటి వాళ్ళు తెలుగులో ఎందుకు ఉండరబ్బా అని అనిపించింది. బట్ వస్తే బాగుండు, టాలీవుడ్లో రాజ్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఏదైనా చేస్తే బాగుండు అని అనుకున్న తరుణంలో మా ఇంటి బంగారం అనే కథ మీ నుంచి రావడం అండ్ అందులో నేను ఒక భాగం అవడం. రాజ్ సార్, ఐఎమ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ of your work. I just wish this association continues in some or the other way. But I'm just waiting for Family Man, the other series of Family Man, the next part of the Family Man. And I'm so happy to be a part of this film. And ముఖ్యంగా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, యాక్టర్స్ అందరికీ కూడా దే ఆర్ ఆల్ డార్లింగ్స్. అందరితో బాగా కలిసిపోయాము. ఈ మాట అందరు చెప్పేదేలాగా అని అనిపించినా కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కలిసి కట్టుగా అందరం చేశాము. అండ్ ఫైనలీ ట్రాలాలా అనే ఈ బ్యానర్ పై శుభం అనే సినిమాని మీరు ఎంతగానో ఇష్టపడ్డారు. దాని తర్వాత మా ఇంటి బంగారంలో సాక్షాత్తు మన మేలిం బంగారమే వస్తున్నప్పుడు మీరందరూ దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు కదా. Thank you so much. And finally, I would want to end with our dearest Bangaram, Sam. Sam, మీ గురించి చాలా చెప్పాలి కానీ ఐ నో చాలామంది ఉన్నారు. బట్ సమంత గారి గురించి వినడం తప్పితే ఆవిడ్ని డైరెక్ట్గా చూడడం, ఆవిడతో వర్క్ చేయడం, నిజంగా ఎలా ఉంటారు, ఆవిడ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు అనేది లైవ్లో చూస్తున్న ప్రతిసారి నిజంగా 15 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ జర్నీ ఒక ఎత్తు, ఇంత స్టార్డమ్ ఒక ఎత్తు, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి సమంత గారు అని అంటే ఇంత డౌన్ టు ఎర్త్గా ఎలా ఉంటారు ఒకళ్ళు, ఇంత డిసిప్లిన్గా ఎలా ఉంటారు ఒకరు. ఒక ఫలానా స్టేజ్ రీచ్ అయిన తర్వాత, ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత చాలామంది రిలాక్స్ అయిపోవడం నేను చూశాను. బట్ షీ ఈజ్ ఆల్వేస్ hungry for good work, hungry for everything. And I think అలాంటి హంగర్ అండ్ ఎస్పెషలీ ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు, ఇలాంటి లేడీస్ హూ ఇన్స్పైర్ అండ్ కీప్ అస్ స్ట్రాంగ్ అండ్ డిసిప్లిన్డ్ కావాలి. దట్ ఈస్ అవర్ సమంత. అండ్ సమంత గారు, మీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది మా అందరికీ. యాక్చువల్లీ ఇది వేరేలా, సమంత మీ మీద ఉంది, మాకు ప్రేమ ఆకాశం అంతా. సో ఎస్, మా ఇంటి బంగారంని June 19 థియేటర్స్లో మీ అందరూ చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిన్న కోడల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఈ వేళ విశేషంలో మన పెళ్లి కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్! ఇందాక రాని వాళ్ళందరికీ కూడా శ్రీముఖి చెప్పినటువంటి విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అదే నేను నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే ఈ సినిమా సక్సెస్ తర్వాత అవును నీ పెళ్లి అని చెప్పావు. యాక్చువల్లీ మండపం రెడీ, క్యాటరింగ్ సర్వీస్ రెడీ, పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి జరిగిపోద్ది. అదే ఆయన కోసమే వెయిటింగ్. ఎస్, ఎక్కడో ఒకటి నీ కోసం పుట్టే ఉంటాడు. ఎస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో. ఈ రోజు మనం ముగ్గురం ఎల్లో వి ఆర్ ఆల్ వెరీ గుడ్. అండ్ ఇదిగో ఒక దోశ నందిని గారు అడుగుతున్నారు. సో ఈ రోజు మనం ఉన్నాము మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. మరి నేను కొంచెం గ్యాస్ బండ ఇండక్షన్ కి కనెక్ట్ చేసే లోపల నా యాంకరింగ్ కొట్టేస్తావా? అమ్మా, సడన్ గా స్టేజ్ మైక్ పట్టుకోగానే యాంకరింగ్ వచ్చేసింది. నాకు కూడా యాక్టింగ్ వచ్చేస్తుంది కెమెరా చూడగానే. వద్దులే, మీరు యాంకరింగే చేయండి, నేను యాక్టింగే చేస్తాను. కానీ నెక్స్ట్ మాట్లాడడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎస్, నాకు తెలుసు. ఎవరు? రైట్ ఆన్సర్, డీకే గారు. లెట్స్ వెల్కమ్. మనకి ఫ్యామిలీ మ్యాన్, అలాగే సిటడెల్, ఫర్జీ లాంటి బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ని మోస్ట్ ఎంగేజింగ్గా తీసినటువంటి రాజ్ గారు, డీకే గారు, మేము చూసినప్పుడు మిమ్మల్ని అభినందించలేకపోయాము. ఈ రోజు మాత్రం అభినందించేస్తున్నాము. యూ ఆల్ డిడ్ సచ్ అ ఫెంటాబ్యులస్ జాబ్ అండి. అమేజింగ్ యు ఆర్. అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి. ఈరోజు రెమ్యూనరేషన్ నాకే, ప్లీజ్. హలో ఎవ్రీబడి, హ్యూజ్ క్రౌడ్. ఎనీవే, చాలామంది చాలా చెప్పేశారు. హలో. సో ఐల్ కీప్ ఇట్ షార్ట్. సమాంతతో నేను ఆల్రెడీ 2 షోల్లో ఐ వర్క్ విత్ హర్, ఐ డైరెక్టెడ్ హర్. అండ్ ఒకటి మాత్రం నాకు తెలిసింది ఏమంటే, షీ గివ్స్
her 100%. She pours her heart and soul and blood and everything into anything she does. And so ఈ ట్రైలరు ఇది చూస్తుంటే దీంట్లో కూడా ఐ డోంట్ థింక్ షీఈస్ స్పేర్డ్ ఎనీథింగ్. సో ఐ థింక్ షీఈస్ ఫుల్లీ పుట్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. అండ్ నాకేమో చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ ట్రైలర్ చూసాక. సో ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్. And Raj, I hope you have done something good here. First time you're doing something without me. So, all the best. And so yeah, I mean, I mean, the first time I'm meeting all the cast and crew and everybody in the film, and it feels very good. I'm happy that everybody got to come here and speak and say what they had to say, which is not a very common thing. And so congratulations everybody, and all the best everybody. I'm looking forward to it. And all of you, thank you for coming here. DK garu to please stay back on the stage. And alage వీళ్ళు చేసినటువంటి చాలా సిరీస్కి రైటర్ అండ్ క్రియేటివ్ సూపర్వైజర్ సీత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నేను దోశ ఏం వేయట్లేదు మీకు, మీరు వచ్చేయచ్చు ధైర్యంగా. ఎస్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ హిమాంక్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఈరోజు ది అల్టిమేట్ స్పీచ్ బై హిమాంక్ మనం వినబోతున్నాము. లెట్స్ ఇన్వైట్ హిమాంక్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆల్ ద బెస్ట్ హిమాంక్ గారు. డీకే గారు ఒక దోశ వేసేయమంటారా? ఒక దోశ కావాలా? నేను ఎప్పుడు హంగ్రీనే అండి. అందరి గారు 2 దోశలు ఆర్డర్ వచ్చింది మనకి. ఎగ్ దోశ. ఎగ్ దోశ నా ఫేవరెట్. ఎక్స్క్యూజ్ మీ ప్రొడ్యూసర్ గారు, మా దగ్గర బడ్జెట్లు లేవు. ఓకే, హిమాంక్ మాట్లాడతారు ఫస్ట్. ఎస్, సీత గారు మాట్లాడతారు. Namaste. Thank you all for coming here. It's really, really, really special when people of the same mind, like-minded people come together and make a film. It's always special, especially if it's with Raj and Samantha and new team member Himank. It's been a really tough journey to get here, and I have to give it to Raj, Sam and Himank for just powering through and getting this going. It's been a real honor and pleasure to be associated with this film. I hope all the best. I hope the very best for this film. Thank you. Thank you so much, Sita garu. What an amazing talent you are. Thank you. And yes, హిమాంక్ గారు, మీరు మైక్ తీసుకొని వెళ్ళిపోమని కాదు, మాట్లాడడానికి ఇచ్చాము. ఎస్, మాట్లాడండి. సీత గారు అండ్ డీకే నా ఫిట్నెస్ పార్ట్నర్. డీకేనే నాకు అన్ని నేర్పిస్తారు లైఫ్లో. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డీకే. అండ్ సీత గారు హ్యాస్ బీన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ రాజ్ గారు మాకు ఈ లైన్ చెప్పినప్పుడు సినిమా పేరుకి అంటే లైన్ విన్న వెంటనే ఆ సినిమా పేరు చెప్పిన వెంటనే నాకు రిజల్ట్ కూడా అదే ఉంటుందని అనిపించింది అప్పుడు, బంగారం అని పెట్టినందుకు. సో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఆ జర్నీ ఎవ్రీ స్టెప్లో కలిసి బిల్డ్ చేసి, అంటే అది ఆల్మోస్ట్ 1 year అయ్యి కలిసి ఆ డైనింగ్ టేబుల్ మీద ముగ్గురు కూర్చున్నప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చిన జర్నీ హ్యాస్ బీన్ జస్ట్ ఇంక్రెడిబుల్. With Raj, Samantha, me on one table, to then Vasant joining in, then Prahas joining in, then Nandini joining in, then everybody joining in, Sita coming in from Bombay and helping us create hopefully some magic that you will see on 19 June. I really hope everybody enjoys the movie. Maagaithe తీయడం అంటే సరదాగా అయిపోయింది. అది ఏదో సినిమా తీసి కష్టపడినట్టు అనిపించలేదు, కానీ కష్టపడుతున్నాం రోజు. నిన్న రాత్రి కూడా నేను 1 hour 30 minutes పడుకున్నానండి. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ లేరు, వాళ్ళు ఇంకా చాలా పని చేస్తున్నారు, విచ్ ఇస్ ఆర్ డైరెక్షన్. వచ్చారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మహేష్, అన్వేష్, ఇంకో 2 హీరోస్ ఉండాలి అక్కడ, తెలుసు మర్చిపోలే పేరు, సీను, వంశీ. And Rakesh and Arya have been absolute superstars for the film. అంటే వాళ్ళు లేకపోతే
రాకేష్ అండ్ ఆర్య ఆర్ లైక్ మై లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్. వాళ్ళు నా పక్కన లేకపోతే ఏం పనులు కావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ ఎక్స్టెండెడ్ త్రూ అవుట్ ద ఫిలిం. సెట్ మీద అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ విజన్ ఫ్రమ్ ద సెట్, అట్లీస్ట్ ఫర్ మీ, హ్యాస్ బీన్ అంటే స్క్రీన్ ముందు ఒక ప్రొడ్యూసర్, స్క్రీన్ వెనక ఒక ప్రొడ్యూసర్, స్క్రీన్ వెనుకున్న ప్రొడ్యూసర్తో ఇంకొక డైరెక్టర్, దాని వెనక నేను కూర్చుని అది ఒక్క టైంలో బాగా రిలాక్స్ అయ్యి డైట్ కోక్ తాగడం నా ఫేవరెట్ సిచ్యువేషన్. అయితే బాగా రిలాక్స్ అయినట్టున్నారు సెట్లో. ఎక్సెప్ట్ ఓన్లీ షూటింగ్ టైంలో బాగా రిలాక్స్ అయ్యా. ఐ నో. యా, వర్క్ ఇస్ ఫన్. వర్క్ ఇస్ ఫన్. ఎస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ గ్రేట్. గ్రేట్. యా, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ మోర్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ డీకే గారు, సీత గారు అండ్ హిమాంక్. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ మీ ఎగ్ దోశ పార్సల్ చేస్తానండి, పార్సల్ చేస్తాను. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ పేరు మనకి వినగానే ఒక శ్రీమంతుడు, ఒక రంగస్థలం, ఒక ఉప్పెన, ఒక జనతా గ్యారేజ్, ఒక పుష్ప ఇలా టకటకటగా గుర్తొచ్చేస్తాయి. అలాగే పక్కనే వైజయంతి మూవీసు, స్వప్న దత్ గారు జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి నిన్న రిలీజ్ అయినటువంటి సింగీతం వరకు. కంగ్రాచులేటింగ్ స్వప్న గారు ఆన్ ది గోల్డెన్ బ్లాక్ బస్టర్. ఇంత అమేజింగ్ సినిమా, ఒక 90+ ఇయర్స్ సంగీతం గారి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ రవి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మా ఇంటి బంగారం ఆ టైటిల్ తగ్గట్టే నిజంగా మాకు కూడా పర్సనల్గా సమంత గారు అలా మా ఇంటి బంగారం అనే దానికి మాకు కూడా మా సంస్థ కూడా ఆవిడే బంగారం లాంటి ఆవిడే. మాకు ఆవిడతో చేసిన జనతా గ్యారేజ్ కానీ, రంగస్థలం కానీ, పుష్ప కానీ, నెక్స్ట్ ఖుషి కానీ అన్ని బంగారాలే తెచ్చిపెట్టినాయి. మేడం ఆ టైటిల్కి మాకు చాలా కనెక్షన్ ఉంది. యు ఆర్ ఆల్వేస్ మా ఇంటి బంగారమే ఎప్పుడు. అలాగే ఈ సినిమా టైటిల్కి తగ్గట్టు ఎంతో తెలుగుదనంతో ఎంతో చక్కగా ఓ ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా చూసేటట్టు చాలా చాలా ఇంట్రెస్టింగ్. అలాగే మీరు చేసిన ఫైట్లు కానీ, మీరు ఉన్న ఆ శారీలో ఉండేదంతా చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ నేను మా ఇంటి బంగారం అంటే ఏంటి ఏదో రెగ్యులర్ టైటిలా అనుకున్నా. వన్స్ ఆ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే షాక్. ప్రతి ఒక్కళ్ళు చాలా పెద్ద ఓపెనింగ్ పడుతుంది చూడండి, అందరు సర్ప్రైజ్ అయ్యే ఓపెనింగ్ ఉంటుంది ఈ సినిమాకి. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే మా నందిని రెడ్డి గారు డైరెక్టర్, ఆవిడకి కూడా చాలా పెద్ద హిట్ రావాలని, దీంట్లో పనిచేసిన మా మోహన్ గారు, శ్రీముఖి గారు, రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, రాజ్ డీకే గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ పేర్లు ఎంత పెద్దగా అయినాయో, మేము బాంబే దాకా వెళ్ళి ఇక్కడి నుంచి బయలుదేరి మీరు అక్కడి నుంచే ఇటు బయలుదేరి వచ్చినట్టున్నారు. సూపర్ సార్, వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అలాగే హిమాంక్, ఆర్య, ప్రతి ఒక్కళ్ళ పేరు పేరున అందరికీ చాలా చాలా ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా నో డౌట్ ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది అనే దాంట్లో ఇప్పుడు రిలీజ్ అయిన మెటీరియలే కానీ, జనాలు అందరూ మాట్లాడిన పాజిటివిటీ కానీ చెప్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ June 19th అండి. వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ అలాగే స్వప్న గారు. హలో మధురవాణి, మా మధురవాణి టు మా ఇంటి బంగారం. హౌ కన్సిస్టెంట్లీ యూ బీన్ డూయింగ్ ఇట్. అండ్ ఈ ట్రైలర్ చూసినాక జనరల్గా అమ్మాయిలు ఫ్యాంటసైజ్ సాంగ్స్, మ్యూజిక్ అండ్ ఆల్, ఇప్పుడు వెళ్ళి ఎవరన్నా చితకబాదాలు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ న్యూ వేవ్. అండ్ ఐ హ్యావ్ 2 favorite very important people హియర్, ఎస్పెషలీ మా నందు. నందు నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్, రాజ్కి ఇండస్ట్రీలో నేను ఫస్ట్ ఫ్రెండ్. సో ప్రిటీ మచ్ దాట్. అండ్ నందు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అండ్ ఐ సీ ఇట్ ఆల్. అండ్ వైజయంతి మూవీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మేము మా సినిమాల వరకే మేము కృష్ణా డిస్ట్రిక్ట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. దే వర్ డూయింగ్ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్ ఇన్ ద ఏజ్ ఒక 20-25 years ago. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వైజయంతి మళ్ళీ బ్యాక్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ విత్ మా ఇంటి బంగారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. అండ్ జూన్ ఇస్ గ్రేట్. మా సంగీతం ఆడింది, మా ఇంటి బంగారం ఆడబోతుంది. ఐ థింక్ జూన్ ఇస్ అ గ్రేట్ మంత్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇద్దరిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మా కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్గా స్వప్న గారు, రీసెంట్గా వచ్చినటువంటి పెద్ది, అండ్ అలాగే రీసెంట్గా వచ్చినటువంటి సంగీతం 2 సూపర్ హిట్స్ కొట్టారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. ఈ సందర్భంగా మనం ఒక స్టెప్ వేయబోతున్నాము.
ఎస్ శ్రీముఖి అండ్ అలాగే ఆల్ ది యాక్టర్స్ మన రచన టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్ అండ్ ఆర్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనందరం కలిసి ఒక బ్యూటిఫుల్ స్టెప్ ఫ్రమ్ తస్సదియా మీరు నేర్పించబోతు. పోనీ వర్మ గారు సమయం వచ్చింది, మనం స్టెప్ నేర్పించే టైం వచ్చింది. ఎస్ ప్లీజ్ రండి. అండ్ చిన్మయ్య గారు, నాకు తెలుసు పాట పాడింది మీరేనని, అందుకని మీరు డాన్స్ చేయరని నాకు తెలుసు. ఇవాళ అదే చెప్దాం అనుకుంటున్నాను నేను. ఒరేయ్ ఇక్కడ ఉండరా, ఇక్కడ ఉండు, రండి రండి. ఎస్ తసదియా సాంగ్ రెడీ చేసి పెట్టుకోండి. పోనీ వర్మ గారు. ఓకే, ద స్టేజ్ ఇస్ ఆల్ సెట్. జస్ట్ అలా సెంటర్లో వచ్చి సమంత గారిని నించోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తన టాలెంట్తో, తన పర్ఫార్మెన్స్తో, తన గట్స్తో, తన కన్సిస్టెన్సీతో, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్తో ఈ రోజుకి కూడా అందరి మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న మా ఇంటి బంగారం, మా ఇండస్ట్రీ బంగారం సమంతాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ స్వప్న గారు టు ప్లీజ్ టు జాయిన్. రండి రండి పొనివర్మ గారు, పొనివర్మ గారు రండి మధ్యలోకి. ఎస్, ఈ సినిమాకి ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించినటువంటి సంతోష్ నారాయణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ మిస్ యూ టుడే హియర్, బట్ యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ క్రియేటర్. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు, రాజ్ గారు మనకి శుభం సినిమాతో ట్రాలాలా అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ని పెట్టి ప్రొడ్యూసర్గా మారి ఇప్పుడు మా ఇంటి బంగారాన్ని కూడా అందిస్తున్న రాజ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డీకే గారు, సీత గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. లెట్స్ హ్యావ్ అ పిక్చర్. అలాగే ఏషియన్ ఫిల్మ్స్ జాన్వీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గవిరెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దిగాంత్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రాహుల్ రవీంద్రన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవ్రీబడి ఫర్ అ గ్రూప్ పిక్చర్. అయ్యో మా నా ఎగ్ దోశ మాడిపోతుంది. ఓకే, సిన్సియర్లీ మేకింగ్ దోసస్ యు నో యూర్. నిజంగామా? మీరు నిజంగా చేసేస్తున్నారా ఇక్కడ? ఇందాకటి నుంచి నేను ఏమనుకుంటున్నారు, మా ఇంటి బంగారం అంటే ఎవరు, అన్ని మేనేజ్ చేస్తూ చేసేవాళ్ళే కదా, అదే చేస్తున్నాం ఇక్కడ. ఇప్పటికీ నా అసిస్టెంట్లు అందరికీ కూడా ఇచ్చాను దోశలు ఇక్కడ. ఓకే వెరీ గ్యాస్ రాటెళ్ళు. ఓకే, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సమంత గారు, రాజ్ గారు, నందిని రెడ్డి గారు ద డైరెక్టర్. ఇందాక నుంచి స్టేజ్ మీదే ఉన్నారు మీరు. ఆల్ ఏడీస్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. డైరెక్షన్ టీమ్. ఓం సార్. And give it up for our fantastic director Nandini Reddy garu. శ్రీలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ డిమాండ్ ఎక్కువైపోయింది, ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వంట ఈ పిల్లలు వచ్చి. రాకేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వేసిస్తున్నాను రా, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఇదిగో తిను నాన్న, ఎగ్గు దోశ, ఎగ్గు దోశ. అందరికీ నమస్కారం. ఏంటయ్యా బాబు, ఏంటి ఇదేనా స్పోర్ట్స్ గేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. హీరోనా? నన్ను నందిని అంటే ఇప్పుడే సుమా టోల్డ్ మీ టు టాక్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే మీరే నా ఎప్పటి నుంచి తెలుసు, అన్నీ చిన్నప్పటి నుంచి చెప్పాలన్నమాట. Nandini and Sam gave me a big hit called Oh Baby. Thank you for that. And I want Sam to have this film and it should become a really, really big hit. Big things for you, Nandini, in future.
Himank, all the best, and I hope it works really very well. Raj, fantastic job. Wishing you all the best. And the entire team, I saw the way the songs were made. Mirandaru, I think all of you have done a great job. And it was ante mari anta baga pillalu maatladestunnaru, chaala sepu maatladegalutunnaru. Manaki this generation itself is a little totally different anukuntanu. We can't talk. All of you are really good. Wishing you all the best, and efforts will never fail when all of us keep working hard. Success will constantly come to us. All the best, all of you. All the best to me. Thank you, sir. And Nandini Reddy garu, to please speak whatever అంటే మీకు ఏమేమి ఉన్నాయో మీరు రాసుకొని వచ్చినటువంటి ఆ చిట్టు తీయండి. అంత ఎక్కువ టైం పట్టేస్తుంది. అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ నా అద్భుతమైన స్టార్ కాస్ట్ సినిమా తర్వాత మాట్లాడతాను. లాస్ట్ 4-5 days హ్యావ్ బిన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్. నా లైఫ్లో ఇంత కష్టపడలేదు ఏ సినిమాకి, ఈ సినిమా పడ్డానికి కష్టం. కానీ ఒక అద్భుతమైన టీం ఉంది కాబట్టి మొత్తం భారం పంచుకున్నాం అందరం. అండ్ 6 నెలల్లో చేయగలిగాము. అండ్ ఫస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ ఆగరాబాయ్, ఫస్ట్ పర్సన్ ఐ వాంట్ టు థ్యాంక్ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, మీరు వచ్చి మా కోసం ఏం చేశారో మీకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వర్క్. జస్ట్ అడగగానే వచ్చేసి సాల్వ్ చేశారు మా ప్రాబ్లం. టు మిక్కీ, యు ఆర్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మిక్కీ, అండ్ ఒక్క ఫోన్ కాల్ తోటి యూ కేమ్ అండ్ యూ హెల్ప్డ్ అస్. టు సురేష్ బొబ్బిలి గారు అండ్ టు మహేష్ గారు, ముగ్గురు పిల్లర్స్లా నిలబడ్డారు ఇన్ ద లాస్ట్ 4 days ఫర్ అస్. చాలా స్ట్రెస్ మీ వల్ల సాల్వ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. పోనీ, థ్యాంక్ యూ. ఐ నో you were in a very difficult time. Tasadiya song చేసినప్పుడు you had a sad event in the family, but పక్కన పెట్టేసి వెంటనే నెక్స్ట్ డే you came and did the song and it's a blockbuster. సో ఒకసారి ఆలోచిస్తే నేను చాలా సంపాదించుకున్నాను ఇండస్ట్రీలో, బట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ మై ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్ కేమ్ టుగెదర్. అండ్ అలాగే ఈ సినిమాను కూడా ఒక టీమ్ వర్క్తో చేశాము. ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, Rakesh, Arya, then my 3 producers, Himank, Raj Garu and Sam. Sita was always there like a support to lean on for the writing. My 2 writers, Vasant, Prahas, you guys worked under immense pressure, and you all came out shining. Nikhil, chala torture pettanu. Ravi Verma, ninnu kuda chala titlu paddayi nikku kuda, but thank you guys, all of you all. And Raj, I didn't know how we were going to work. I didn't know work could be so easy. And అందరము రాజ్ టీమ్ ఎఫర్ట్ చేస్తాం, టీమ్గా పనిచేద్దామంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. బట్ ఇట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా నేర్చుకున్నాను. ఐ హోప్ ఐ హ్యావ్ డెలివర్డ్ వాట్ ప్రామిస్ ఐ హ్యాడ్ మేడ్ టు యూ అండ్ టు శామ్. ఐ హోప్ నా మీద పెట్టిన నమ్మకం వల్ల ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అండ్ శామ్ ఏం మాట్లాడాలి, హిమాంక్ గురించి మాట్లాడాలండి. ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటాడు, బట్ మ్యాక్సిమం ప్రెషర్ చాలా సైలెంట్గా తీసుకున్నాడు. ఫిల్మ్ స్టూడ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఐ థింక్ you've grown up through this film, Himank. I'm very proud of you, the way you handled everything. And యాక్టర్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఓన్లీ శామ్ గురించి ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కూడా. నేను 3 సినిమాలు చేశాను శామ్ తోటి, అందులోంచి 2 తనే తీసుకొచ్చింది. ఏదో నమ్మకం పెట్టుకుంటుంది. ఐ హోప్ ఐ హ్యావ్ లివ్డ్ అప్ టు ఇట్. అండ్ మీరందరూ 19th మీకు నచ్చిన శామ్ ఇంటూ 10 చూస్తారు. దట్స్ అ ప్రామిస్. సో 19th మా ఇంటి బంగారం ఇన్ ద థియేటర్స్. And thank you so much to all the guests who have come here, Suresh sir, Swapna, Deva. Thank you so much for all of you being here. This means a lot. And looking forward to 19th and my wonderful cast. Okkokkal gurinchi cinema tarvat maatladtanu, endukante
వీళ్ళందరూ చేసిన పర్ఫార్మెన్సెస్ ఆర్ అబ్సల్యూట్లీ 24 క్యారెట్ గోల్డ్. ఒక్క క్యారెక్టర్ కూడా మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అద్భుతంగా చేశారు. ఆఫ్టర్ ద రిలీజ్ ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దెమ్. థ్యాంక్ యూ. ఐ థింక్ ద మోస్ట్ వైబ్రెంట్ స్పీచ్ ఆఫ్ నందిని గారు ఇదే. ఒక్కసారి నందిని గారు, సమంత గారు అండ్ హిమాంక్ గారు, రాజ్ గారు ఫర్ అ పిక్చర్ అండి. రాజ్ గారు ఒక పిక్చర్, యు ఆల్ 4 ప్లీజ్. సురేష్ బాబు గారు, అలాగే మైత్రి రవి గారు, స్వప్న గారు ఒక పిక్చర్ ప్లీజ్. అండ్ రాహుల్ గారు ఒక పిక్చర్కి ప్లీజ్. జాన్వి గారు ఎస్. అండ్ రాజ్ గారు ఎస్. రాజ్ గారు, డీకే గారు చాలామంది ఫ్యామిలీ మ్యాన్, సెటిడల్ అవన్నీ చూసేసి వీళ్ళు హిందీ వాళ్ళేమో అనుకున్నారు, కానీ చాలామందికి తెలియదు తెలుగు వాళ్ళేనని. సో రాజ్ గారు టు ప్లీజ్ స్పీక్. రాజ్ గారు ద క్రియేటర్ ఆఫ్ మా ఇంటి బంగారం. సభకి నమస్కారం. వచ్చిన మిత్రులు, I have to go like that? What? Okay. Sam's అర్థం కావట్లేదంట. But it's really cool to see my good old friends from Swapna to Deva and Suresh sir, of course. And all these, this is my core crew, my core team. I'm really happy to spend the evening with my core team. And where is DK? Elpeta? Oh, okay, sure. We made a lot of movies in Hindi, movies and series, but Telugulo start చేద్దామని స్వప్న దగ్గరికే వచ్చాము ఫస్ట్ యాక్చువల్లీ కదా. ఫస్ట్లో వచ్చాము, తర్వాత ఇట్స్ ఐ రియలైజ్ దట్ మేకింగ్ ఎ తెలుగు ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కిక్ టు ఇట్. It feels different, it hits different to make a Telugu film. I think the audience are Prema and Pichi the most that I've ever seen. It's amazing excitement and energy that I feel in Telugu cinema. And looks like there's a lot of responsibility when you have to make a movie with Sam. Kada? Telugu మాట్లాడాలా? కదా? ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు? నేను సభతో స్టార్ట్ చేశాను. సో ఈ టీంతో ఐ కెన్ టేక్ క్వశ్చన్స్. ఏంటి ఏమడుగుతున్నారు? అదే లిసన్ టు దెమ్. ఓకే, ఏమైనా అడిగారా? వాళ్ళు ఏం చెప్పారంటే సమంత గారికి ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి అన్నారు. అదే కదా? కాదు. చాలా మంది ఆల్రెడీ చెప్పేశారు స్టేజ్ పైన, వాళ్ళు అక్కడ నుంచి అరుస్తున్నారు. సో కొత్త ఏం కాదు. బట్ దట్ ఐ జస్ట్ వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ 1 minute to thank this wonderful team. I'm really happy to have worked with wonderful people who came in support, except for one. Everybody worked so hard. We're still working hard to get the print out. And I have discovered new people. I have Vasant has been a pillar in writing. And from writing, Dharmendra has become another pillar at the end of the film with editing. And of course, we have great VFX, great post, great production people, ADs, the cast, and everything. And I realized everybody loves Nandini so much. I realized inta goodwill, inta I think friend of the industry and Nandini, looks like. And we had a fab time collaborating with each other. And also, who else? And I just realized while shooting Bangaram shoot చేస్తున్నప్పుడు సెట్లో చూస్తూ ఉంటే సమ్ ఆఫ్ ద సీన్స్ మేము రాయడం ఒక ఎత్తు అయితే శామ్ వచ్చి సడన్గా షీ బర్స్ట్ అవుట్ ఫస్ట్ టేక్లో చేస్తుంది అనమాట. అండ్ ఐ రియలైజ్ వాట్ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్ షీ ఈస్. అండ్ ఎవ్రీ టైమ్ వీ టెస్ట్ హర్ విత్ అ న్యూ సీన్ ఆర్ అ న్యూ ఎడ్జ్, షీ షోస్ something else that I haven't seen before. So it's very exciting to work with an incredible actress like that. I'm treating you like an actor right now. I'm talking to you like an actor. So, yeah. And
the excitement for this film, first time చూస్తున్న రిలీజ్ కంటే ముందే తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి. మా అమ్మ కాలేజ్ బయట ఒక హోర్డింగ్ పెట్టారంట. సో మేము ఇన్ని సినిమాలు హిందీలో చేసినా ఈ సినిమాకి ఇంత ఎగ్జైట్మెంట్ ఫస్ట్ టైం చూస్తున్నా ఒక సినిమాకి అలా. సేమ్ యుఎస్లో కూడా తిరుపతి. So I'm hoping that everybody goes, the energy goes to the theaters and see on the first day. I think I should do something. మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. నాకు కూడా ఒక్క నిమిషమేనా అయ్యో మీకెంత కావాలంటే పర్లేదు, ఒక్క నిమిషం తర్వాత వచ్చేసేయండి. మేము రాము మేము చాలా బిజీగా ఉన్నాం ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈ సినిమాతో మనం ఒక్కొక్కరిని కొడతాం చూడు ప్రేమతో. అబ్బా అంటే నాకు తెలుసు ఈరోజు మండే అండ్ యూ గైస్ షోడ్ అప్ టు సపోర్ట్. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుంది నాకు ఒక సంవత్సరం నేను అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ చేయాలి, అర్థమవుతుంది. కానీ ఒక్క సినిమా మాత్రం బాగా చేసాం, ప్రామిస్. మీరు 19 చూస్తారుగా. లాస్ట్ 5 days అయితే నాకు ప్రొడ్యూసర్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. అండ్ ఇప్పుడు దాకా ఒక యాక్టర్గా చాలా హాయిగా ఐ లివ్డ్ మై లైఫ్ నిజంగా చెప్పాలంటే. నౌ ఐ అండర్స్టాండ్ దట్ ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఎప్పుడు క్రెడిట్ యాక్టర్కి డైరెక్టర్కి మాత్రం దొరుకుతుంది. ఐ హవ్ ఆల్వేస్ సీన్ దట్. కానీ సో ఇవాళ నేను ఖచ్చితంగా ఐ వాంట్ టు యూజ్ దిస్ స్టేజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద రియల్ పీపుల్ హూ మేక్ అ ఫిల్మ్ అ సక్సెస్, the real people who work day and night. Last 1 week అయితే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక్కరు కూడా నిద్రపోలేదు. అండ్ దే ఆర్ ఆల్ స్టిల్ హియర్. మహేష్, సీను ఎక్కడ? సీను మిక్సింగ్లో ఉన్నారు, చూడు సీను మిక్సింగ్లో ఉన్నారు. అన్వేష్, వంశీ అండ్ కుషాల్ ఎక్కడ? సో వాళ్ళ ఇంటికి పోలేదు, నిద్ర లేదు. కానీ సో ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ మూవీ ద సక్సెస్ బిలాంగ్స్ టు దీస్ పీపుల్. నిఖిల్ విఎఫ్ఎక్స్ నాకు తెలుసు, ఇప్పుడు కూడా మీరు స్టూడియోకే వెళ్ళాలి నాకు తెలుసు. వసంత్ అండ్ ప్రహాస్, నిజంగా వసంత్ అయితే మా టీంకి పెద్ద ప్లస్. ఒక్కొక్క డైలాగ్ నాకు ఇది I felt like I was telling this, that I was really telling this from my heart. అలాంటి డైలాగ్స్ నాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి. యూనో మీరు న్యాచురల్గా ఈ సినిమాలో నేను న్యాచురల్గా పర్ఫామ్ చేశానంటే దట్స్ హాఫ్ ద వర్క్ వాజ్ ఇన్ ద డైలాగ్స్. సో థ్యాంక్ యూ వసంత్ అండ్ ప్రహాస్. ఆర్య, రాకేష్. ఆర్య మీరందరికి తెలుసు. సో ఆర్య ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు దాకా నేను వాళ్ళు నో చెప్పి వినలేదు, కుదరదు అని చెప్పి నేను వినలేదు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ సొల్యూషన్ ఇస్తారు వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ నో యాక్టర్స్ తర్వాత మాట్లాడతాను, బట్ టుడే ఐ జస్ట్ వాంట్ టు సే I love you too. I just want to talk about the technicians ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ఎక్కువ దొరకదు. సో ప్లీజ్ bear with me for one more minute. Okay. No, the people who are not here are Om garu, thank you so much. ఈ సినిమా ఒప్పుకున్నందుకు and bringing magic to every frame. Ullas, to recreate the 90s so meticulously, thank you.
పల్లవి సారీలో యాక్షన్ చేశాను, చాలా కష్టం. సో థ్యాంక్ యూ టు పల్లవి ఫర్ స్టైలింగ్ దిస్ ఫిల్మ్. యా తెలుసు, ఇక్కడ కూడా నా డైరెక్షన్. దెన్ మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, ఆయన ఎడిటింగ్ మాత్రం కాదు, హీ ఓవర్సా సో మెనీ థింగ్స్ విచ్ wasn't even required from him. So thank you so much, Dharmendra garu. Ajit garu, our sound mixing, thank you so much. Day and night panchesaru last 4 days. Who else did I miss? Hima. Okay, my action choreographer Lee Whittaker. Aithe meeku action nachinda? Idi just teaser, meer cinema chudandi. Thank you to Lee for extraordinary action sequences, and Ijaz sir, thank you to Pony for our super hit viral song. Thank you to Himang and Nandini garu. Aithe ee cinema lo naku dual role undi kada, ok producer ga and as an actor ga, kani they always supported me and made this process so smooth and easy for me. Thank you so much. You are my support system. You are my family. Raj and DK, ante ఏం చెప్పాలి అంటే వాళ్ళు లైఫ్లో లక్ అనేది ఏం లేదు, కష్టపడాలి. అండ్ they show me how to be the hardest worker in the room. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు కానీ పని చేస్తూనే ఉంటారు, and that's what I learned from them. Thank you to Sita, who has always been a support system. Anytime, any day, oka call cheste, she will be ready to help. Thank you. Thank you to the guests who came today so sweetly. Thank you, Rahul, Chinmay, Swapna garu, Suresh Babu garu, Ravi garu, Devakatta. Thank you so much. And I hope I didn't forget anybody. Evaru కాస్ట్ గురించి నేను తర్వాత ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా చేశారు. ఒక్కొక్క సీన్ మీరు చూస్తారు. They have done an amazing job. I truly enjoyed working with each one of them. And I know I'm missing somebody. Am I missing someone? All the music directors who helped us. Last lo nenu special thanks Mickey J Meyer, Suresh Bobbali and Mahesh Shankar ki ఖచ్చితంగా thank you చెప్పాలి. ఇవాళ మేము ఫైనల్ కాపీ ఇవాళ రెడీ అయిందే ఇవాళ రెడీ అయిందంటే it is because of the support that they gave us in this last minute. So thank you so much. And last lo thank you 3 సంవత్సరాలు అయింది కానీ కూడా మీరు అదే సపోర్ట్, అదే ప్రేమ, అదే నేనేం చేశానో నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. I hope I have done enough in this film. June 19 తర్వాత నాకు రివ్యూస్ ఇస్తారు కదా. Thank you so much.